ఎస్కేఎన్ గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. మామూలుగా అయితే ఇంటర్వ్యూలకు నేను ఇంట్రడక్షన్ ఏం చెప్పను, బట్ ఇది ఇంటర్వ్యూ కాదు సార్. 2024 2025 సో టాలీవుడ్ గురించి కాసేపు ముచ్చటించుకుందామని. అయితే మిమ్మల్ని ఎందుకు పిలిచాను అంటే సార్, మీరు బేసిక్గా ఫస్ట్ టీవీ9 జర్నలిస్ట్ ఒకప్పుడు, తర్వాత ఆ అవతారం చాలిసి పిఆర్ఓగా మారారు. మీరు పిఆర్ఓగా పెద్ద పెద్ద వాళ్ళందరికీ పిఆర్ చేశారు. చిరంజీవి గారు, రామ్ చరణ్, బన్నీ, గీతా ఆర్ట్స్, ఇలాగా ప్రభాసు. సో మీరు అందరికీ కూడా తలలో నాలుగుగా ఉంటూ పిఆర్గా చేశారు. తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారారు. మీ భాషలో చెప్పాలంటే కల్ట్ ప్రొడ్యూసర్, ఆ ట్యాగ్ లేదు మీకు సార్. సో మధ్యలో ప్రొడక్షన్ కూడా ఉంది మీకు ఎక్స్పీరియన్స్. సో బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు మాస్ మీడియా మేకర్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోని కీలకమైన విభాగాల్లో మీరు వర్క్ చేశారు. సో వాట్ మీకు తెలుసు అంటే కొన్ని నిర్మోహమాటంగా మీరు మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే మీరు ఇండస్ట్రీ లోపల ఉన్నారు కాబట్టి. మేము మాట్లాడినట్టు మీరు అనవచ్చు, బట్ మీకు తెలుసు విషయాలన్నీ. సో అందుకని మీతో మాట్లాడదాము. యూజువల్గా రౌండ్ టేబుల్, స్క్వేర్ టేబుల్ అని పెడుతుంటారు. సో నాకు ఆ రౌండ్ టేబుల్, స్క్వేర్ టేబుల్ కాదు, టీపై పెట్టుకుని ఒక మనిషితో, ఇప్పుడు అన్నీ తెలిసిన ఒక మనిషి ఉంటే చాలు మాట్లాడడానికి అన్న ఉద్దేశంతో. సో ఎలా ఉందంటారు 2024 టాలీవుడ్? బాగున్నట్టే సార్. అంటే ఎండింగ్లో మంచి కిక్ వచ్చింది కదా. అలా కాదు సంబంధం, నాకు కావాల్సింది ఎలా టోటల్గా 12 నెలలు ఉంది సార్. ఈ 12 నెలలు ఎలా గడిచింది ఏంటి? అంటే చిన్న సినిమాలు ఆడినాయి, పెద్ద సినిమాలు ఆడినాయి. సో పెద్ద సినిమాలకి పెద్దగా డబ్బులు ఇచ్చారు, చిన్న సినిమానే ఎలాగా డబ్బులు ఇవ్వాలో అలా ఇచ్చారు. చిన్న సినిమాలు కూడా పెద్దగా డబ్బులు ఇచ్చారు కదా. అదే. సో అంటే చిన్న సినిమా ఆడదేమో అనుకునే ఒక ఇది ఉంది కదా, బట్ చిన్న సినిమాలు కూడా ఆడినాయి. అలాగే ఈవెంట్ ఫిల్మ్స్ లాంటివి వచ్చినాయి. ఇప్పుడు కల్కి అయితే ఏంటి, దేవర, పుష్ప, ఈ సైజ్ ఆఫ్ ద సినిమాలకి మంచిగా డబ్బులు వచ్చినాయి. అసలు ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి మీ అంచనా? 2024లో మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి అప్రాక్సిమేట్లీ? 200+ ఉంటాయి సార్. అవి అంటే చిన్న పెద్ద ఓటీటీ కోసం తీసినవి, ఓటీటీ లేకుండా తీసినవి, ఏం చేస్తే 200+ సినిమాలు ఉంటే టక మీరు ఎన్ని సినిమాలు చెప్పగలరు? అంటే సక్సెస్లు అంటున్నారా మీరు? సక్సెస్లు హనుమాన్ ఫిబ్రవరిలో వరుసగా పుష్ప, కల్కి, దేవర, హనుమాన్, డీజే టిల్లు, గుంటూరు గారం కూడా మంచిగా డబ్బులు వచ్చినాయి. లక్కీ భాస్కరు, కమిటీ కుర్రోళ్ళు, మన సరిపోదా శనివారం, డబ్బులు వచ్చినాయి. అన్ని మంచిగా డబ్బులు వచ్చినాయి. సినిమాలు చెప్పారు రఫ్లీ ఏమన్నా ఒకటి రెండు మర్చిపోతే 10 నుంచి 15 సినిమాలు చెప్పారు రఫ్గా. అంటే 200 పైచిలకు దగ్గర 240 సినిమాలు రిలీజ్ అయితే మన హిట్ అని మనం ఆలోచించుకుంటూ టక్ చెప్పగలిగినవి ఒక డజన్ నుంచి డజన్నర సినిమాలు, పర్వాలేదు అనుకుంది. సో ఇది ఇలాంటి పరిస్థితున్నప్పుడు టాలీవుడ్ ఫ్లరిష్ అని అనుకోగలం అవునా? అంటే ఎప్పుడు ఇంత సార్ 10% సక్సెస్ రేటే ఉంటుంది అది. కాకపోతే ఇప్పుడు 10% కూడా కనపట్లేదు, 5 to 8% కనిపిస్తుంది. అదే సార్, దగ్గర ఇంకొన్ని డబ్బులు వచ్చిన సినిమాలు, అంటే లాభం లేకుండా నష్టం లేకుండా సరిపోయిన అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. సో అన్నీ కలుపుకుంటే 10% దాకా ఉంటుంది. సో అదే ఆ పర్సంటేజ్ ఎప్పుడు అంతే. 10% సినిమాలు డబ్బులు ఇస్తుంటాయి, 90% సినిమాలు ఇండస్ట్రీని రన్ చేస్తుంటాయి. సో ఆ 90% నిర్మాతలు ఇండస్ట్రీని రన్ చేసేవాళ్ళు వాళ్ళే మెయిన్. అవును, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చినా రాకపోయినా ఇండస్ట్రీకి డబ్బులు ఇచ్చేది వాళ్ళే. సూట్ కేసుతో వచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే ఎవరు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకోరు, తీసుకెళ్దాం అనుకోరు, వాళ్ళకే నమస్కారం పెట్టాలి. మహారాజు పోషకులు వాళ్ళే. అవును ఖచ్చితంగా. అవును. అసలు 2024లో టాలీవుడ్లో వచ్చిన మేజర్ చేంజ్ అండి మీ లెక్క ప్రకారం? ఆడియన్స్ సినిమా చూడాలని కొన్ని సినిమాలు ముందే డిసైడ్ అయిపోతున్నాడు. దానికి ఏ టాక్ చెప్తారు అదేం లేదు. కొన్ని సినిమాలు పోస్టర్ నుంచి, టీజర్ నుంచి, ట్రైలర్ నుంచి ఈ సినిమా చూడాలి అనేది డిసైడ్ అయిపోతున్నాడు. ఇంకోటి ఒక సెక్టార్ సినిమాలకి ఇది ఓటీటీలో చూడొచ్చులే అని ఫిక్స్ అయిపోతున్నాడు. అది మనమే చేసుకున్నాం. ఎందుకంటే 3 వారాలకి 4 వారాలకి 2 వారాలకి అలా ఇచ్చేసి
ఆడియన్స్కి ఏంటంటే వచ్చేస్తే అనే కల్చర్ని అలవాటు చేస్తాం. ఇంకోటి టికెట్ రేట్లు, అది కూడా వచ్చేది తగ్గుతున్నారు కాబట్టి టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంతమంది దూరం అయిపోతున్నారు. అంటే ఎవడొస్తే వాడి బుర్ర బాది డబ్బులు చేసుకున్నాం. బాధటం అని కాదు, ఇక సినిమా ఖర్చు పెట్టాక తేవాలి కదా. అదే ఇప్పుడు 10 మంది వస్తున్నారు, అవును, ఈ 10 మంది దగ్గరే లాగుదాం అంతే. 100 మంది రావట్లేదు, 10 మంది వస్తున్నారు కాబట్టి ఈ 10 మంది దగ్గర ఓటీటీలు వచ్చిన తర్వాత, ప్రేక్షకుల అభిరుచులు మారిన తర్వాత థియేటర్కి వచ్చే వాళ్ళ ఈ రేట్లు బట్టి థియేటర్కి వచ్చే ఆడియన్స్ తగ్గారు. మీరు చెప్పింది ఒక పాయింట్ 100% కరెక్ట్ అండి. పోస్టరు, ట్రైలరు లేదా అసలు సినిమా కాంబినేషన్ అనౌన్స్మెంట్, కాంబినేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొడక్షన్లో జరుగుతున్న మారుతి ప్రభాస్ సినిమా ఉంది, ఇంక ఎలా ఉందన్న తర్వాత ముందు చూసేయాలి. ఇలాంటి ఒక పాయింట్, మన వచ్చిన దేవరా కావచ్చు, పుష్ప కావచ్చు, గుంటూరు గౌరవం కావచ్చు, ఇవన్నీ టాక్తో సంబంధం లేకుండా ముందు చూసేయాలి ఒకసారి అన్నది ఉంది. ఆ చూసేయాలి అనే ఫ్యాక్టర్ని టికెట్ రేట్లు పెంచి పెట్టుబడిగా మార్చుతున్నారు, రిటర్న్గా మార్చుకుంటారు, అంతే కదా. సో 2024లో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో అదొకటి. అవును, ప్రేక్షకులు తగ్గారు, వచ్చి ప్రేక్షకుడి దగ్గరే మొత్తం లాగాలి, ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలి. ఆ క్రేజ్ కూడా ఎంత ఎర్లీగా క్యాష్ చేసుకుంటే అంత బెటర్. మరి వారం 10 రోజుల తర్వాత దాకా వెయిట్ చేయొద్దు మనం, ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం తెచ్చేవాలి. సో అలాగా గట్టెక్కినవే ఈ సంవత్సరం సినిమాలు కొన్ని ఉన్నాయి అలాంటివి, అలా క్యాష్ చేసుకుని గట్టెక్కినవి. సో ఆ సంగతి పక్కన పెడితే ఈ సంవత్సరం వచ్చిన ఒక మేజర్ చేంజ్ ఏంటంటే, ఏవైతే కాంబినేషన్లు అనుకుంటున్నామో ఆ కాంబినేషన్ కూడా మిజరబుల్గా ఫెయిల్యూర్ అయిన ఉన్నాయి. కాంబినేషన్ కూడా మిజరబుల్గా ఫెయిల్యూర్ అయిన ఉన్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్ హీరోస్, టాప్ రేంజ్ హీరోస్ అంటే. సో అక్కడ జనాలు అక్కడ కంటెంట్ యావరేజ్గా ఉన్న ఈవెంట్ ఫిలిమ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కంటెంట్ యావరేజ్ అనిపించినా, ఇప్పుడు దేవరాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, పుష్ప కూడా కొంచెం కొద్దిగా అటుగా రివ్యూస్ వచ్చాయి, పూర్తిగా అటు కాకపోయినా. సో గుంటూరు కారంకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, అయినా 3 కూడా ఆడే, 3 డబ్బులు చేసుకున్నాయి. సో ఇలా ఈవెంట్ ఫిల్మ్స్ ఒప్పుకుంటున్నారు. బట్ మిడ్ రేంజ్కి వచ్చేసరికి రవితేజ, వరుణ్ తేజు, వెంకటేష్, ఇలాంటి హీరోలతోటి కాంబినేషన్ వచ్చినా కూడా జనాలు ఫెయిల్ అయితే మరి పక్కన పెట్టేశారు. ఇప్పుడు సైంధవ్ సినిమా, మిస్టర్ బచ్చన్ సినిమా, మట్కా సినిమా, ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా, ఇవన్నీ డిజాస్టర్లు అయిపోయి. ఆ కాంబినేషన్ మంచి కాంబినేషన్లే. ఇప్పుడు హరీష్ శంకర్, రవితేజ అనగా ఒక కాంబినేషన్, సైంధవ్ ఒక మంచి కాంబినేషన్. అంటే ఈవెంట్ ఫిల్మ్స్ ఒక్క దగ్గరే ఎక్స్క్యూజ్ అనేది పనిచేస్తుందా? అంటే ఒక ఏదో ఫ్యాక్టర్ క్రియేట్ చేయటంలో, అంటే సినిమా బాగుండొచ్చు, థియేటర్కి రావాలంటే ఏదో ఎక్స్ ఫ్యాక్టర్, ఈ సినిమా నేను థియేటర్లో చూడాలనేది. ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలో కంటెంట్ అన్ని సినిమాల్లో బ్యాడ్గా ఏం లేదు, కొన్ని మంచి కంటెంట్ సినిమాలు ఉన్నాయి. బట్ థియేటర్కి ఈ సినిమా వచ్చి చూడాలనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయటంలో ఈ ప్రమోషన్ ప్యాటర్న్ ఏంటి, అది చాలా కీలకమైన ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన సినిమాలంటే ప్రమోషన్ కూడా బాగా జరిగింది. అంటే ప్రమోషన్ అనేది మారింది సార్. అంటే ప్రమోషన్ అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్వ్యూలు ఇచ్చేసి మీడియాకి షోలు వేసి ఇది కాదు, ఈ ప్రోడక్ట్ మీద హైప్ క్రియేట్ చేయడం అనేది ప్రమోషన్. అంటే ఇంతవరకు అంటే ప్రమోషన్ అంటే నువ్వు ఎంత గొప్పగా చెప్పావు, నేను అందులోంచి వచ్చాను కాబట్టి నాకే నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చావు, 50 ఇంటర్వ్యూలు చేశాడు. ఇప్పుడు అదిగా ఎవడ చూడలేదు. మనం గంటలు టీవీలో కూర్చుంటే చెప్పి ప్రతివాడు అంటే రెగ్యులర్ టెంప్లెట్ అయిపోయినాయి. ఏమండి ఎలా ఉంది మేము ఫ్యామిలీలో పనిచేసామండి, ఎవడో ఫ్యామిలీలో పనిచేయడు, ఎవడ ఫ్యామిలీ ఆడుకుంటాం ఊరికి. ఈ టెంప్లెట్ వర్డ్స్ అసలు మేము చాలా ఎగ్జైట్ అయిపోయామండి, మీరు ఎప్పుడు అంటే లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, రీల్స్, షార్ట్స్, వీటిని జనం ఎవరికి 30 నిమిషాలు ఇంటర్వ్యూ చేసే ఇది లేదు. ఒక రీల్లో టప్పక్కన ఏదో ఒక డైలాగ్ తగలాలి, ఓ షార్ట్లో ఏదో ఒకటి తగలాలి, ఓ సినిమా ఆ టీజర్లోంచి ఏదో ఒకటి ఎత్తాలి. అప్పుడు దాని మీద ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చినా ఏదైనా వైరల్ అవ్వాలి. అవుతున్నప్పుడు అటెన్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా యాక్సిడెంట్లుగా జరగాలి. అదేదో చేసి రండి కూర్చుని ఈరోజు ఒక వైరల్ చేద్దాం అంటే అది రాదు, ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు అటెన్షన్ వస్తుంది. సో ఆ ఇది లేకపోతుంటే సినిమాలకి
చిన్న సినిమాలు ఇప్పుడు ఎఫెక్ట్ అవబోతుంది, మిడ్ రేంజ్ సినిమాలు చాలా ఎఫెక్ట్ అవబోతుంది. ఎందుకంటే ఇందాక మనం పెద్ద మాట్లాడుకున్న హీరోలకి సినిమాలే. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ గారు వాళ్ళకొక ఇయర్స్గా బిల్డ్ అయిన ఈ సంవత్సరం తారక్ గారు ఈ 4 సినిమాలు టికెట్ కొనేయాలని అందరూ డిసైడ్ అయ్యారు. అవును. అసలు రివ్యూ కాదు ఏం కాదు, ప్రివ్యూ ఎప్పుడు పడుద్దా అని వాళ్ళు అసలు చూస్తున్నారు. రివ్యూ కూడా చదువుతారు అంతే. అసలు దాంట్లో ఒకవేళ నెగిటివ్ ఉన్నా ఏది ఉన్నా కూడా లేదు నేను టికెట్ కొనేస్తా ఫస్ట్ అని డిసైడ్ అయ్యారు. అలాగే చిన్న సినిమాలు టాక్ బాగుంది వచ్చింది అంటే వాటి దేనికి సరే ఇదేదో చూద్దాం అంటే ఆ బడ్జెట్కి సరిపోతుంది. ఆ బడ్జెట్ సరిపోతాం. మిడ్ రేంజ్ సినిమాలకి ఏమవుతుందంటే యాంటిసిపేషన్ చాలట్లేదు, వీళ్ళు వచ్చేది చాలట్లేదు, సో కాస్ట్ ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక పాయింట్, చిన్న సినిమాలకి పెద్ద హిట్ అనిపించుకుంటున్నాయి. అవును. ఇప్పుడు కా అనే సినిమా ఉందండి, అది అవును పెద్ద హిట్. అవును అవును అంత పెద్ద హిట్ అయినా అవును ఆ సినిమా ఏపీ తెలంగాణ సీడెడ్లో మొత్తమే కలెక్ట్ చేసిన ఒక 12 షేర్, అవును 12 కోట్లు షేర్. అవును అవును బట్ ఆ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. అవును అవును ఆ సినిమా బడ్జెట్, ఆ సినిమా మార్కెట్ దాని ప్రకారం అది అవును చాలా మంచి ఫిగర్. అవును ఇదో వాటికి వచ్చిన టాకు హైపు చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఆ చిన్న సినిమా వచ్చిన రెవెన్యూ దాని తగ్గట్టే ఉంటుంది. అవును అవును చిన్న సినిమా మరి అవును ఇక్కడ మన హనుమాన్ చిన్న సినిమా కేటగిరీలో వేయలేము. అవును అందులో హీరో చిన్న, ఇంకా అప్పటికే వచ్చిన బడ్డీ హీరో కావచ్చు, 2 సినిమాలు 3 సినిమాలు చేసి ఉండొచ్చు, లేదా ప్రశాంత్ వర్మ అప్పుడప్పుడే 2-3 సినిమాలు చేసి, బట్ దాని బడ్జెట్ ఎక్కువ. అవును సో దాని రెవెన్యూ కూడా చాలా ఎక్కువ. అవును బట్ మీరు అన్నట్టు ఈ సంవత్సరం క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే మిడ్ రేంజ్ సినిమాలుకి చాలా కష్టమైన పరిస్థితి ఉంది. అవును అంటే ఏది 20 CR అవును అబోవ్, అవును 20 నుంచి 40 కోట్ల మధ్యలో పెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో, అవును ఆ రేంజ్ సినిమాలకి ఏదో ఎక్స్ట్రాక్టర్ వచ్చి ఒక ఓపెనింగ్ తెచ్చుకోకపోతే ఇబ్బంది పడతారు. కంటెంట్ బాగుంటే ఓకే, అక్కడ కంటెంట్ బాగుంటే ఏ సినిమా ఆపడం, అలా కంటెంట్ మిక్స్డ్ ఉంటే ఎక్స్ట్రాక్టర్ ఉంటే కంటెంట్ బాగుంది. ఇటీవల కాలంలో లక్కీ భాస్కర్, అవును 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 అది కూడా అబోవ్ 20 CR సినిమా, అవును మిడ్ రేంజ్ సినిమా. అవును చాలా మంచి సినిమా. అలాగా ఆ ఎక్స్ట్రాక్టర్ దాన్ని తోడగి జనాలు వచ్చి చూసిన సినిమా. అవును ఏంటంటే ఈ మిడ్ రేంజ్ సినిమాలకి ఎఫెక్ట్ అనేది, ఎందుకంటే వచ్చే ఆడియన్స్ సరిపోవట్లా, అంటే సినిమా ఎలా ఉన్నా వచ్చి చూసే ఆడియన్స్కి ఇది సరిపోవట్లా, సో వాటికి ఎఫెక్ట్ అవుతుంది. పెరిగిన బడ్జెట్స్ ఓటీటీలో ఇది, ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయటం, ఎందుకంటే మనం ఒక పండగకో సీజన్కి వేద్దాం అనుకుంటే లేదు, ఓటీటీలు డిసైడ్ చేస్తున్నాయి ఇప్పుడు. దాని తర్వాత వద్దాం ముందు. ఇప్పుడు బడ్జెట్ వరకు చూసుకుంటే మిడ్ రేంజ్ హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ యావరేజ్ సగటున అరౌండ్ 10 CR ఉంటుంది. అవును 10 CR లేకుండా మిడ్ రేంజ్ హీరోలు ఎవరు రావట్లేదు. 10 అబోవే ఉంటుంది కదా, 8 నుంచి స్టార్ట్ అయ్యి 15 దాకా ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ 45 నుంచి అబోవ్ అవుతాం, 40 నుంచి. ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా 42-45 అయింది. సో ఏదైనా సరే 40 పైనే. బట్ థియేటర్ రెవెన్యూ వాటికి అంతలా రావట్లేదు. అలా అని చెప్పి నాన్ థియేటర్ రెవెన్యూ కూడా రావట్లేదు. డెఫిసిట్లో రిలీజ్ చేసుకుంటున్నారు, థియేటర్ నమ్మి చేస్తున్నారు. అదృష్టం బాగుంటే చేసేస్తుంది. సో ఇప్పుడు ఇది చూసుకుంటే మనకు మిడ్ రేంజ్ హీరోలు ఎక్కువ. టాప్ లేయర్ ఎంతమంది అన్నారు? ఒక 6 to 7 పీపుల్ టాప్ లేయర్లో. ఇప్పుడు సీనియర్ హీరోలు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వాళ్ళు ఆ హై లేయర్లో. నెక్స్ట్ మన ఉన్న తారక్, చరణ్, బన్నీ, ప్రభాసు, ఇలాగ కొంతమంది వీళ్ళు ఉన్నారు. కళ్యాణ్ గారు ఎలాగ సినిమాలు చేయట్లేదు కాబట్టి ఆ తర్వాత కొంతవరకు ఒక రేంజ్ హీరోస్ ఉన్నారు. సో ఈ మిడ్ రేంజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు 2025లో? ఇదే పరిస్థితి కొనసాగుతుంది కానీ ఏం మారిపోతుందని లేదు. అంటే ఏం లేదు సార్, మనమే బడ్జెట్స్ అలవాటు చేసాం. అంటే ఇండస్ట్రీ ఓటీటీ నుంచి ఒక డబ్బు చంక్ వస్తుంది, నాన్ థియేటర్కి హిందీ నుంచి వస్తుంది అనే దీంట్లో సైజ్ ఆఫ్ ద ఫిలిమ్స్ మనం ఇంక సైజ్ చూపించాం. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ లేనిదే అర్థమైపోతుంది. ఇప్పుడు హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్లో కూడా వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి ఇస్తున్నారు ఒరిజినల్స్లో. సో మనం కూడా ఒరిజినల్, అంటే ఇప్పుడు బడ్జెట్ ఏమి ఏదో ఎవరికో పెట్టేయాలని కాదు, క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇవ్వాలనే పాటికి బడ్జెట్ రిక్వైర్మెంట్ అవుతుంది. ఆ బడ్జెట్లో తీస్తున్నప్పుడు నాన్ థియేటర్కల్ మార్కెట్ అనేది క్రాష్ అవటం వల్ల థియేటర్ మీద తీసుకుంటుంది ఆ బర్డెన్.
నాన్ థియేటర్ మార్కెట్ క్రాష్ అవడంతో ఆ థియేటర్ మార్కెట్ను కూడా మనం ఒక అలవాటు పడిపోయాం. తొందరగా ఆడియన్కి నీకు తొందరగా వచ్చేస్తుంది, నువ్వు ఇంట్లో కూర్చొని సినిమా చూసేయచ్చు అనే ప్యాటర్న్ అలవాటు చేసాం. ఇప్పుడు హిందీలో స్ట్రిక్ట్గా 8 వీక్స్ పెట్టారు, మనం అలా పెట్టట్లా. సో ఆడియన్స్ అందరికీ ఈ వారం కాకపోతే 2 వారం, ఇంకో 2 వారాల్లో చూసేస్తామని. ఇంకొందరు హీరోలు కొన్ని హైప్ ఉన్న సినిమాలు అబ్బా ఈరోజు అయితే చూసేయాలి, ఈరోజు ఏమైనా ఈరోజు టికెట్ కొనేయాలి, ఈ వారం చూసేయాలని కొన్ని సినిమాలకు వస్తాయి. దానికి హీరో ఉన్నాడా లేదా అదేం లేదు, టాప్ స్టార్ అవని కొత్త హీరోని కొన్నిటికి వస్తాయి, వాళ్ళు ఎదవుతారు. జనరల్గా వచ్చి కంటెంట్ బాగుంటే ఇదవుద్ది అనుకునే సినిమాలకి దెబ్బ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే సార్, మీరు ప్రొడ్యూసర్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ 2025లో ఈ చిన్న రేంజ్ సినిమాలు 10 నుంచి 20 కోట్ల రేంజ్లో చూసి తీద్దాం అనుకుంటారా? లేకపోతే బై ఛాన్స్ అదృష్టం కొట్టి టాప్ లేయర్ సినిమా, ఈవెంట్ సినిమా దొరికితే అది తీయాలనుకుంటారా? మిడ్ రేంజ్ సినిమాని అటెంప్ట్ చేయాలనుకుంటారా? నేను చిన్న సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మిడ్ రేంజ్లో రిస్క్ ఉంది కాబట్టి మిడ్ రేంజ్ కాంబినేషన్ కూడా కుదరాలి. అంటే కుదిరితే నాకు చేయకూడదనేం కాదు, నేను దీని మీద ఎక్కువ కాన్ఫిడెన్స్గా ఉన్నా. అంటే ఇప్పుడు నాకు నాన్ థియేటర్ల మీద నేను ఆధారపడాలనుకోవట్లా. నా మెయిన్ ఇదేంటంటే నా సినిమా ఎవరో పలానా ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కోకపోతే నేను వెయిట్ చేసి నా హీరోని వెయిట్ చేయించి నేను రిలీజ్ ఆగుతానండి అనే మెంటాలిటీ లేదు. నా గట్ ఫీలింగ్తో నేను ఈ సినిమా రిలీజ్ చేసి తర్వాత అయినా హిట్ అయితే తెచ్చుకోగలని కాన్ఫిడెన్స్తో నేను సినిమాలు తీయాలనుకుంటున్నాను. అది తప్ప రైట్ అనేది కాలం డిసైడ్ చేయాలి. చిన్న సినిమా అలా చెయ్యాలి అనుకుంటే మీ బడ్జెట్ మహా అయితే 7-8 కోట్లు దాటకూడదు, 10 కోట్లు దాటకూడదు. అవును, ఎందుకంటే మీ చిన్న సినిమాకి థియేటర్ మీద ఎంత మార్కెట్ వచ్చేస్తుంది? అవును, మహా అయితే 4-5 కోట్ల నుంచి రాదు. అవును, మరీ చిన్న సినిమా అయితే. అవును, లేదు ఓన్ రిలీజ్ చేసుకుంటా ఉంటే. అవును, నేను ఇక ప్యూర్గా కాంటెంట్ మీదే గేమ్ నడవాలి. ఈ సినిమా నేను హైప్ తెచ్చుకుంటా, ఈ సినిమాలో ఏదో ఓ ఫ్యాక్టర్ ఉన్న కథ ఎత్తుకుని దాని మీద తెచ్చుకుని ఓపెనింగ్ తెచ్చుకుని నేను అట్రాక్ట్ చేయగలను ఓటీటీని కూడా నా కాన్ఫిడెన్స్ పర్సనల్గా. అది రైట్ అవుద్దా రాంగ్ అవుద్దా చెప్పలేము. కానీ ఈ 2024లో ఇంకో గమ్మత్ ఏంటంటే 23లో పెద్ద బ్యానర్లు చిన్న సినిమాలు తీస్తే ఆడే. అవును, జాతిరత్నాలు దగ్గర చాలా మంది చక్క పెద్ద బ్యానర్ తీసే. అవును, ఇప్పుడు ఈ 24లో కూడా మత్తు వదలరా సినిమా తీశారు, ఆడింది. అవును, మ్యాడ్ సినిమా తీశారు, అవును, వాళ్ళు చిన్న సినిమాగా వచ్చి కూడా. బట్ ఎక్కువ చిన్న సినిమాలు ఫెయిల్ అయ్యాయి బ్యానర్తో సంబంధం లేకుండా. బ్యానర్తో సంబంధం లేకుండా చిన్న సినిమాలు పెద్ద బ్యానర్లు తీసి కూడా చిన్న సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సో అంత మాత్రం చిన్న సినిమా మీద నమ్మిపోవడానికి కూడా లేదు. అవును, అవును. సో ఇక మేజర్గా టాలీవుడ్ ఈవెంట్ మనం ఏమనుకుంటున్నాం, తెలుగు జెండా ఎగరేసాము ప్రపంచంలో, మనదే 1500 కోట్లు 1000 కోట్లు అనుకుంటున్నాం. బట్ అవన్నీ లెక్కేసుకుంటే ఏడాదికి ఒకటే ఉంటుంది, మహా అయితే రెండోది. ఎందుకంటే మనకున్న ఆ టాప్ లేయర్ 4-5 ఉన్నారు. వాళ్ళందరూ తొలి సినిమా చేసినా కూడా వాళ్ళు 2 సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి వాళ్ళు చేసేదే 2 ఏళ్ళకో సినిమా అవుతుంది కదా. ఏడాదికి ఏడాదిన్నరకి వాళ్ళ 2 సినిమాలు వచ్చేలా ఉంటే డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ సెక్టర్ కొద్దిగా సాలిడ్. ఎందుకంటే వాళ్ళ సినిమాకి వచ్చే ఓపెనింగ్ రెవెన్యూస్తో కొద్దిగా ఈ థియేటర్స్ మూతపడిపోకుండా, మల్టీప్లెక్స్లు అయిపోకుండా, మల్టీప్లెక్స్ అలా కొంచెం థియేటర్ల కష్టాల్లో ఉన్నాయి థియేటర్లు అని అన్నది ఒక టాక్ ఎప్పుడు ఉంది. బట్ ఇటీవల చూసుకుంటే ఒక ఈవెంట్ ఫిల్మ్ వచ్చినప్పుడల్లా ఒక 2-3 నెలలు థియేటర్ రన్ చేయడానికి సరిపడా రెవెన్యూ వాళ్ళకి వస్తుంది కదా. ఇప్పుడు పుష్ప 2 వచ్చింది, ఒక 3 వారాల పాటు థియేటర్లకి పండగ. టికెట్ రెవెన్యూ పక్కన పెట్టండి, క్యాంటీన్ రెవెన్యూ కానీ, పార్కింగ్ రెవెన్యూ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా మాసివ్ రెవెన్యూ వస్తుంది. సో నెలకో సినిమా చెప్పని చూసుకున్నా 12 సినిమాలతో వాళ్ళు అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏది 3-5 వారాలు బాగా ఆడే సినిమాలు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కూడా థియేటర్ ఇంకా కష్టాలు ఉందని అన్నవాళ్ళం. అంటే చాలా థియేటర్లు ఉన్నాయి కదండి మనకి. అన్ని థియేటర్లు ఉన్నప్పుడు మనకి కంటిన్యూస్గా ప్రతి నెల పుష్ప రాదు కదా. ఈ 6 నెలల్లో ఏమొచ్చినాయి? పుష్ప, దేవర, కల్కి, పెద్ద ఈవెంట్ ఫిల్మ్స్ ఇవే. నెలకి పడవు కదా. అంటే ఒక 7 నెలల్లో 3 సినిమాలు వచ్చినాయి. సో
ఓ సినిమా వచ్చిన 2-3 వారాలు గట్టిగా హోల్డ్ చేస్తారు. క్వార్టర్లో వచ్చి లక్కీ భాస్కర్ కూడా ఈ మధ్యలో వచ్చింది. అండ్ నేను చెప్తే ఈవెంట్ ఫిల్మ్స్ ఎందుకంటే సక్సెస్ రావాలంటే సరిపోతుంది వారం డీజెటిల్ అన్ని సినిమాలు ఉన్నాయి. ఇలా ఈ టైపు రెవెన్యూలు ఇచ్చి అంటే పాప్కార్న్లు కొనేసుకుని థియేటర్లు మొత్తం క్యాంటీన్లు ఇంత వీళ్ళందరూ కూడా డబ్బులు చూసేది ఈ రేంజ్ సినిమాలు వచ్చినప్పుడు. సో ఆ రేంజ్ సినిమాలు రెగ్యులర్గా పడట్లేదు, ఎందుకంటే హీరోల ప్లానింగ్ అవ్వచ్చు లేకపోతే పెరిగిపోయినాయి ఈ స్పాన్ ఆఫ్ ద మేకింగ్. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ పెద్ద హీరోలు ఎవరు వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, తక్కువ వాళ్ళే మళ్ళీ ఈ సంవత్సరం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే గారి సినిమా ఉండదు, ఉంటుందో ఉండదో 1 yearలో ఆయన సినిమా ఎక్కడ రెడీ అయిపోవచ్చు చెప్పండి, అప్రాక్సిమేట్ అవ్వాలని కోరుకుందాం అండి. సార్ మన అందరి హీరోల సినిమా రావాలని ఉంటుంది. అవును అవును, మనకు అనుకోవడం అంచనాగా ఏ జనవరిలో స్టార్ట్ అయినా 12 నెలల్లో సినిమా తీసి పైన పెట్టాలి. అవును అవును, పైగా ఈవెంట్ ఫిల్మ్కి అవును డేట్ ముఖ్యం. అవును, మనకు ఇప్పుడు మూడే మిగిలాయి. అవును, సంక్రాంతి, సమ్మరు, దసరా. అవును అవును, సంక్రాంతికి ముందు ఈ మధ్యన డిసెంబర్ 2 కొత్తగా ఆడాడు. అయితే 3-4 డేట్ మిగిలేదు. అవును అవును, సో ఆ 3-4 డేట్కి క్యాచ్అప్ చేయాలి ఆ సినిమా. అవును అవును అవును. కొన్ని మహేష్ బాబు సినిమా అయితే రెడీ అవ్వదు, రామ్ చరణ్ సినిమా రావడానికి ఛాన్స్ ఉంది కొద్దిగా ముందు. ఎన్టీఆర్ కూడా వస్తే హిందీ సినిమా రావాలి కానీ తెలుగు సినిమా కష్టం. ప్రభాస్ కూడా రాజాసాబ్ వస్తుందేమో తప్పించి గాచి ఫౌజీ రెడీ అవ్వదు. ఇప్పుడు ఇలాగా వచ్చే సంవత్సరం చూసుకున్నా మ్యాక్సిమం ఒక 3-4 ఈవెంట్ ఫిల్మ్స్కి కొద్దిగా ఛాన్స్ ఉంది. మీరేమో ఇప్పుడు మనం చెప్పుకుంటే మిడ్ రేంజ్ ఫిల్మ్లకి చాలా కష్టకాలంగా ఉంది. అవును, ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటారు? హోపే సార్, అంటే ఒకసారి సినిమాలో మంచి వస్తాం అలవాటు అయిపోయినప్పుడు మళ్ళీ ఆడియన్స్కి లేదు థియేటర్లో అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడు బాగా సినిమాలు 2-3 హిట్లు వరుసగా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ సినిమా మీద ఒక లాగుతుంటుంది. లేదు ఆ థియేటర్లో చూస్తాం మళ్ళీ ఇది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చూద్దాంలే. అలాగే ఓటీటీలో కూడా వచ్చే లెంత్లు పెరుగుతున్నాయి అనుకోండి, తొందరగా ఇవ్వకుండా లేదులే కొత్త సినిమా చూద్దాం అని. అలాగే ఎఫోర్డబుల్ థియేటర్కల్ రేట్స్ అనేది కూడా ఉంటే ఆ వచ్చేవాడు సర్లే సినిమా మీద స్పెండ్ చేద్దాం అని. ఎఫోర్డబుల్ రేట్ అంటే ఇప్పుడు తగ్గించినప్పుడు ఇండస్ట్రీ కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేట్లు తగ్గించారు, తగ్గించిన ఇండస్ట్రీయే ఆందోళన చెందింది. సినిమా పెద్దలు అందరూ వెళ్ళి రేట్లు మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వచ్చారు. మరి మీరు రేట్లు ఎక్కువ మీరే అంటున్నారు మళ్ళీ. అంటే నేను అనేది ఏంటంటే ఎక్కువ రేట్లు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చే 1-2 వారాల సినిమాలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒక ఈవెంట్ ఫిల్మ్ వచ్చిన తర్వాత 2-3 వారాలు వచ్చేసి, ఎందుకంటే అక్కడ డబ్బులు పెట్టేస్తారు కాబట్టి ఆ వచ్చే 2-3 వారాలకి స్మాల్ టు మిడ్ రేంజ్ ఫిల్మ్లు వస్తుంటే ఇబ్బంది అవుతుంది. సో అది ఆ సెన్స్. అంటే ఈవెంట్ ఫిల్మ్ వచ్చిన తర్వాత ఒక నెల గ్యాప్ వదిలేయలేమో అంతే, ఎందుకంటే అక్కడ అంత రెవెన్యూ చూసేస్తారు కదా, ఫ్యాన్స్ ఉంటే రిపీట్ చూస్తారు, ఫ్యామిలీలు చూస్తారు, అందరూ చూసాక మళ్ళీ కొంచెం అంటే ఫ్యామిలీ బడ్జెట్లో నెలకు ఒక సినిమా అండి. అంటే మిడిల్ క్లాస్, నాలాంటి మిడిల్ క్లాస్ వెళ్ళి చూడండి, అంటే ఏదో ఈ సినిమా హిట్ అలాంటి మెంటాలిటీ పోనీ. మిడిల్ క్లాస్ వాళ్ళు భుజాలు ఉంటారులేండి. ఏదండి మిడిల్ క్లాస్ మొన్న షిఫ్ట్ అయ్యాం సార్, అంటే మిడిల్ క్లాస్ షిఫ్ట్ అయిపోయారు. అంటే నా మెంటాలిటీ అంటే నెలకి, అంటే నేను సినిమాలో ఉన్నా కూడా ప్రతి సినిమా శుక్రవారం చూసేస్తాను, కానీ ఫ్యామిలీస్ మెంటాలిటీ అంటే నెలకు ఒక సినిమా, లేదా ఇంకొద్దిగా పండగలకి ఆగస్టు 15 లేదా సెలవులకి, క్రిస్మస్, దసరా, సంక్రాంతి. ఎందుకంటే ఆ డేట్లు ఎందుకు ఇది అయిపోయినాయి అంటే ఫ్యామిలీలు అప్పుడే కదులుతున్నారు, మిగతా అప్పుడు సినిమాలకి ఫ్యామిలీలు రావట్లా. ఇప్పుడు మిడ్ రేంజ్ సినిమాలు చూడలేదా అంటే లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూస్తున్నారు. అవును, చూశారు కదా. అవును సార్, చూశారు సార్, సినిమా వస్తే చూశారు సార్. లక్కీ భాస్కర్ లాంటి సినిమా ఇంత 2 years బ్యాక్ వచ్చుంటే దాని రెవెన్యూ ఇంకా ఎక్కువ ఉండేది. లక్కీ భాస్కర్కి ఆ సినిమాకు ఉన్నంత ఆ కంటెంట్కి ఉన్నంత పొటెన్షియాలిటీ సరిపడా కలెక్షన్ రాలేదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే చూసే ఆడియన్స్ తగ్గిపోయారు సార్. అది మీరు 100% కరెక్ట్, అది కూడా ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు అప్పుడు వచ్చుంటే ఇంకా రెవెన్యూ ఎక్కువ ఉండేది. అవును, అది ఒప్పుకుంటున్నాను వాస్తవం. బట్ నేనేంటంటే జనాలు మిడ్ రేంజ్ సినిమాలకు దూరమే అయిపోలేదు, వెళ్ళిపోలే. వాళ్ళు కరెంట్ కంటెంట్ సర సినిమాను ఇది వస్తున్నాం, లక్కీ భాస్కర్ వస్తే మిడ్ రేంజ్ సినిమాలు కూడా చూశారు. ఇప్పుడు మరి మిగతా మిడ్ రేంజ్ సినిమాలు అన్ని డిజాస్టర్లు అయిపోయాయి. అంటే కంటెంట్ కూడా సార్, కంటెంట్ అప్పీలింగ్గా ఉండాలి. ఎక్కడ సార్ కంటెంట్ అప్పీలింగ్ ఉండాలి. సోషల్ మీడియాలో ఒక ఇది మట్కా తీశారండి సార్. సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే దాని యాంబియన్స్, దాని లెక్క, దాని ఒక పీరియడ్ సినిమా అవన్నీ తీశారు. సైంధవ్ తీశారు సార్, ఒక మంచి యాక్షన్ తెలుగు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకున్నారు సార్. మట్కాకి ప్రాబ్లం ఏంటో చెప్పినా సార్, ఆ ముందు వారం 3 సినిమాలు హిట్ సినిమాలు పడ్డాయి. అంటే 3 సినిమాలు చూసారు,
ఆడింది, లక్కీ భాస్కర్ ఆడింది, అమరన్ ఆడింది, ఇందాక అమరన్ మర్చిపోయాం మనం. ఈ 3 సినిమాలు చూసాక నెక్స్ట్ వారం అంటే ఒక వాక్యూమ్ అనేది ఉండదు చూసారా, ఉండదు. అంటే ఒక వారంలో దీపావళికి మన యాక్చువల్గా డల్ సీజన్ అనుకుంటాం, 3 సినిమాలకి డబ్బులు ఇచ్చారు ఆడియన్స్. అది ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ. సో 3 సినిమాలకి డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి 2 వారాల్లో వెంటనే, అందుకనే మట్కా ఏదో అప్పీలింగ్ లేదని కాదు, వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి, కాంటెంట్ బాగుంది, ఒక గ్రాఫ్ ఉంది సినిమాలో, బట్ వచ్చిన టైమింగ్ అనేది దానికి అప్పీల్ అవ్వాల. 3 సినిమాలు ఒకేసారి చూసేపాటికి నెక్స్ట్ వారమే వచ్చేస్తుంది. పైగా ఇదంతా కొంచెం నవంబర్, కార్తీక మాసం, అది కొద్దిగా మనకి ఎప్పుడు ఉంటుంది. ఆ ఫ్యామిలీలు బయటికి రారు, ఇంకా పూజలు, ఇది చలికాలం, ఇక్కడ మళ్ళీ 2 వారాల్లో ఒక పెద్ద సినిమా వస్తుంది. సో ఆ మధ్యలో ఇదైందే తప్ప, లేకపోతే ప్లానింగ్ అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఈ 3 సినిమాలు అద్భుతంగా ఉంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ బ్యాడ్ లక్. లేకపోతే చాలా మంచి కంటెంట్ ఉంది సినిమాలో, బాగా ఆడాల్సిన సినిమా, ఈ వీటి మధ్య నలిగింది. అదే ఇప్పుడు ఈగిల్ సినిమా కూడా జనాలు అవును సినిమా ఫ్లాప్ అయింది, కానీ తర్వాత కంపేర్డ్గా అదర్ రవితేజ సినిమాలతో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పి చాలా ఓటీటీలో వచ్చాక చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు బచ్చన్ సినిమా వచ్చిన తర్వాత ఈగిల్ సినిమాని మెచ్చుకున్నారు జనాలు. సార్ బచ్చన్ సినిమా కూడా నాకు నచ్చింది సార్ చాలా పాటలు. కాకపోతే కొన్ని సినిమాలు ఉంటాయి సార్, సోషల్ మీడియాలో ఒక ఇది వస్తుంది, ఈ సినిమా మీద ఒక నెగిటివ్ స్టార్ట్ చేశారనుకోండి, చూసే విధానం కూడా ఇప్పుడు ఒకటి ఈ కష్టాల తోడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఒక హీరో సినిమా వస్తే మిగతా 4 హీరోల సినిమా 4 ఫ్యాన్స్ అందరూ కలిపి తెల్లవారుజాము నుంచి మొదలు పెడతారు. అది తట్టుకుని నిలబడాలి సార్. మరి దేవరా తట్టుకోలేదా? తట్టుకోలేదా? అవును సార్. పుష్ప తట్టుకోలేదా? అవును సార్. తట్టుకోలేదా? అవును సార్. మరి బచ్చన్ సినిమాకి ఏమైందంటారు? ఏముంది సార్, దానికి అన్నేపుల నుంచి అటాక్ జరిగింది. అంటే ఇవి తట్టుకోలేకపోయినంటారా? అన్నేపుల నుంచి అటాక్ జరిగింది సార్, అది మీకు తెలియదా? కంటెంట్ సూపర్ సాంగ్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో సినిమాల్లో సూపర్ ఆడియో ఉంది బచ్చన్. అవును, అది నేను ఒప్పుకుంటాను సార్, మంచి పాటలు సినిమా. సో కాకపోతే ఏంటంటే ఒక్కోసారి నెగిటివ్ ట్రోలింగ్ ఎలా ఉంటదంటే, హీరోయిన్ డాన్స్ ఈ సినిమా మీద అసలు బాబో అసలు ఈ సినిమా క్రింజ్ జరిగిపోతుంది అన్నట్టు ఒక రుద్దటం అనేది ఉంటది. ఆ క్రింజ్ అనే ఉన్నాయి కదా, ఈ సినిమా అదే క్రింజ్ రా బాబు అని ఒక సోషల్ మీడియాలో ఒకటి జరుగుతుంటది. మనం కూడా దాన్ని సరదాగా చూసుకుంటాం, అవునా అని చెప్పి. ఈ కల్చర్లో కొన్ని సినిమాలు నలిగిపోతున్నాయి. యాక్చువల్గా ఫెయిల్ అయిన సినిమాలన్నీ పెద్ద కంటెంట్ ఇదైపోయినాయి కాదు, వాటి మీద ఈ రెడీ అవ్వాలి. ఆ సినిమా టీం అయితే ఏంటి, దీన్ని ఏంటి, ఈ ప్రిపరేషన్ అవ్వాలి. ఇప్పుడు వారికి వెళ్తున్నప్పుడు ఎలా ఉందో డేట్ వల్ల నలిగిపోయింది. అవును బచ్చన్, అవును సోషల్ మీడియాలో నలిగిపోయింది అంట. అవును సోషల్ మీడియాలో నలిగిపోయింది. అంత బ్యాడ్ సినిమా కాదు అది. ఆ సినిమాలో పాటలు బాగున్నాయి, హీరోయిన్ బాగుంది, హీరో చాలా ఎనర్జిక్గా, ఆ మధ్య వచ్చిన రవితేజ గారి సినిమాలో చాలా ఎనర్జిక్గా చేశాడు సార్. సినిమాలో చిన్న లూప్ హోల్స్ ఉంటాయి సార్, ప్రతి సినిమాలో ఉంటాయి. పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలో లూప్ హోల్ ఉంటాయి. అంటే క్రాష్ అయిపోవాల్సిన సినిమా కాదంటున్నా ఆ సినిమా. ఈ మధ్యకాలంలో ఇంకో కొత్త ట్రెండ్ ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. అవును, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇవాళ ఒకప్పుడైతే ఓన్లీ ఒక వెబ్ మీడియానో ఒక డైలీ మీడియానో ఒక రివ్యూలు ఇచ్చేవి. అవును అవును. తర్వాత కొత్తగా యూట్యూబ్ రివ్యూలు స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ రివ్యూలు ఇవాళ ప్రతి ఫోన్ ఉన్న రివ్యూ ఇచ్చుకోవచ్చు. దానితో ఇప్పుడు సోషల్ మీడియా రివ్యూలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు ట్విట్టర్ 1 లైన్ రివ్యూలు వచ్చి ఇప్పుడు ట్విట్టర్లో వాడు ఎంతైనా కంపోజ్ చేసి పెట్టుకోండి అంటున్నాడు, పెడుతున్నా రివ్యూలు వచ్చాయి. బట్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత 4 వీక్స్ 6 వీక్స్ ఎగ్జిక్యూటివ్ కంప్లీట్గా ఈ రివ్యూలకి కాంట్రాస్ట్ రివ్యూలు వస్తున్నాయి. ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు ఎలా రానండి, రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రివ్యూ రానండి, అది 2.5 2.75 3 ఏడే రివ్యూలు రానండి, మొత్తం ఇంచుమించుగా ఒక 80% ఒకే ప్యాటర్న్ రివ్యూలు వస్తాయి. అయితే సోషల్ మీడియా, వెబ్ మీడియా, యూట్యూబ్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వాడి పూర్తిగా కాంట్రాస్ట్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఆడిందిరా, ఈ సినిమాలో ఏం బాగుంది, వాళ్ళు విపరీతంగా అప్పుడు అసలైన రివ్యూలు స్టార్ట్ అవుతున్నాయి. అది మళ్ళీ సోషల్ మీడియాలో స్టార్ట్ అవుతున్నాయి, ఫేస్బుక్లో స్టార్ట్ అవుతున్నాయి, యూట్యూబ్లో స్టార్ట్, దీంట్లో వాట్సాప్లో స్టార్ట్ అవుతున్నాయి. ఈ రెండు మ్యాచ్ అవ్వట్లా. ఎందువల్ల అంటారు అంటే, దేవరాకి జరిగింది, కల్కికి జరిగింది,
రేపు పుష్పకి జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే రివ్యూ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ రెండింటికి జరిగింది. ఎందువల్ల అంటారు, ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు? వీళ్ళు ఆడియన్స్, వాళ్ళు ఆడియన్సే కదా. వాళ్ళు టికెట్ కొనే ఆడియన్స్ సార్. ఎవరు? ఆఫ్లైన్ ఆడియన్స్, టికెట్ కొనే ఆడియన్స్. సోషల్ మీడియాలో టికెట్ కొనేవాళ్ళు తక్కువ, టికెట్ కొనేవాళ్ళు తక్కువ. ఓటీటీ వచ్చే వరకు ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు థియేటర్లో చూడలేం. థియేటర్లో చూడని వాళ్ళ ఒపీనియన్ అక్కర్లేదు, సినిమాని బతికించే వాళ్ళ ఒపీనియన్ కావాలి. అదే సోషల్ మీడియాలో ఒక కల్చర్ ఉంది. ఓ సీన్ ఏదో సినిమా అంతట్లో ఓ సీన్ మంచిగా బాగోదు సార్, ఆ సీన్ కట్ చేస్తే వేస్తారు. అరే చూసావా ఈ సినిమా, బాబో ఈ సీన్ అని. అంటే సినిమా ఫ్లోలో అది థియేటర్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు ఫేస్బుక్లో బయటికి రాకుండా, అంటే మీకు మీ ఫేస్బుక్ సర్కిల్ ఉన్న వాళ్ళు, లేదా నా ఫేస్బుక్ సర్కిల్, వీళ్ళు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు మంచి రివ్యూలు ఇస్తారు. వాళ్ళు కూడా చాలా బాగా రాస్తారు, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు రాస్తారంటే ఓటీటీ వచ్చిన తర్వాత రాస్తున్నారు. వాళ్ళు థియేటర్లో చోట్ల ఓటీటీలో చూసిన తర్వాత వాళ్ళు, ఇప్పుడు సత్యం సుందర సినిమాకి ఆ సినిమా థియేటర్లో పెద్దగా ఫేస్ చేయదు, బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత ఆ సినిమాని అసలు ఎలాగంటి దాని మీద సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ వాటిలో కానీ చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మహారాజా సినిమాకి ఇక్కడ అక్కడ కూడా పాజిటివ్ వచ్చింది. ఇదంతా చాలా చిత్రమైన సార్. ఇప్పుడు సినిమా అనేది పెరిగిపోయింది సార్. అమెరికాలో చూసిన ఆడియన్కి అప్పీలింగ్ ఉండాలి, అమలాపురంలో చూసిన ఆడియన్కి అప్పీలింగ్ ఉండాలంటే అన్ని సినిమాలు కుదరవు. ఏదో కొన్ని సినిమాలు కుదురుతాయి. సినిమా సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యి, జానర్ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యేంటి. కొన్ని సినిమాలు థియేటర్లో బాగుంటాయి, 10 మందితో చూస్తున్నప్పుడు ఆ నవ్వుల్లో, ఆ ఇల్లు, ఆ హై మూమెంట్లో చూస్తున్నప్పుడు థియేటర్లో ఉంటాయి. అది మనం ఓటీటీలో కూర్చొని పాజ్ కొట్టి కాఫీ వచ్చిందా అది ఇవ్వు, మళ్ళీ కరెక్ట్గా ఎలివేషన్ వచ్చే టైంలో పెట్టి తాగి బాగా ఓకే అన్నప్పుడు ఆ మూమెంట్ అనేది రాదు. సినిమా అనేది మన మేకర్స్ డిజైన్ చేసేది టు లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, థియేటర్లో చూసే ఆడియన్స్కి అపీల్ చేయడానికి చేస్తారు. కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు మలయాళం సినిమాలు మనం ఓటీటీలో చూసి బాగా కంటెంట్ బేస్డ్, ఈ కాంటెంట్ బేస్డ్ సినిమాలు సోషల్ మీడియాకి ఎక్కువ అపీలింగ్ ఉంటాయి. అబ్బా చూసావా ఫ్రేమ్, సూర్యకిరణాలు అలా వచ్చి ఆ దీంట్లోంచి ఒక పొయిటిక్ ఫ్రేమ్ పెట్టి అది చాలా ఒక 2 minutes స్లోగా వెళ్ళిన సీన్, అబ్బా చూసావు ఎంత పొయిటిక్గా చూసాం. అదే థియేటర్లో చూస్తే ఏంట్రా ఆ రేస్ రావడానికి అంత పెడుతున్నాడు అన్న మూమెంట్ వస్తుంది. సో రెండు రెస్పాన్సులు వేరు. సో కొన్ని సినిమాలు ఓటీటీలో చూసినప్పుడు మనకు చాలా అనిపిస్తాయి, కొన్ని సినిమాలు థియేటర్లో ఆ ఫీల్ రావు. మనం థియేటర్ని ఏం చేసి చూస్తున్నాం కాబట్టి థియేటర్లోకి వచ్చిన ఆ రివ్యూస్ ఇంపార్టెంట్. కొన్ని సినిమాలు ఆడియన్స్ కూడా ఇదైపోయారు. సోషల్ మీడియాలో ప్రతి సినిమా ఒక సెక్టార్, ఇప్పుడు ఈ సినిమాలో బొక్క ఉందా, ఇది ఉందా, ఎక్కువ నెగిటివ్ అనేది ఒక, అది ఎవరైనా సరే ఒక ఇది తయారైంది, తీసాడే అంటే మనమే ఫీడ్ చేస్తున్నాం ఒక రకంగా. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఈ డైరెక్టర్ ఎంత తీసుకున్నాడంట, ఆ డైరెక్టర్ అంత తీసుకున్నాడంట, చూద్దాం వీడు ఏం చేస్తాడు, ఈ నేరేటివ్కి అలవాడుతుంది. అంటే ఆడియన్స్ అంతా సినిమాని బతికిద్దాం అనే దానికన్నా బాగుండాలన్నా అసలు వీడు ఏం తీసాడో చూద్దాం, వీడి మీద మా చెప్పారు. ఈ నేరేటివ్లోకి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు సినిమాని. నువ్వు సినిమా 2 గంటలు నీ టికెట్కి డబ్బులు పెట్టుకుని వచ్చాడు, నువ్వు సినిమాని ఎంజాయ్ చేయడానికి కూర్చో. ఈ సినిమా నిన్ను ఎంటర్టైన్ చేయాలి, నీ టికెట్ రేట్ని. అంతేగాని వీడేం దొరికేసాడు ఇక్కడ అనే మూమెంట్స్ వెళ్ళామంటే అదే ద లాట్ ఆఫ్ మీమ్ పేజ్, ట్రోల్ స్టఫ్, ఇది ఇలా ఉంది అలా ఉందంటే ముక్కలుగా కాదు, ఎంజాయ్ చేయండి. 3 గంటల సినిమాని 3 గంటలు అందులో ఉగాది పచ్చడిలో పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, బట్ మొత్తం ఎంజాయ్ చేయండి. కానీ ముక్కలుగా చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అది ఇలా చేశాడు అలా చేశాడు, అసలు థియేటర్లో అలా ఆడింది అంటే, థియేటర్లో అంటే డబ్బులు ఇచ్చి కొన్నారు, ఆడియన్స్ ఆడించారు, ఇట్ హ్యావ్ వాల్యూ. మీరు అన్నది ఆడించినంత మాత్రాన మంచి సినిమా అయిపోతుందా చెప్పండి? ఆడటమే కదా కొలమానం. సినిమాకి డబ్బులు వస్తామని అంటే, అంత డబ్బులు వచ్చినంటే అంతమంది చూసారనే కదా. అంటే హిట్ సినిమా వేరు, మంచి సినిమా వేరు కదా. ఎందుకు? హిట్ అయిన ప్రతిదీ మంచి సినిమా. అలా ఎలా అంటారు? అంతే కదా. మరి మన అంతమంది ఎందుకు చూస్తారు? ఒక సినిమాని ఇంతమంది రప్పించారంటే ఆ సినిమా మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడూ ఉంటుంది. బాహుబలి మీద కూడా చాలా మందికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. సో అలా అని చెప్పి ఆ సినిమాలో ఒక సీన్ బట్టి ఇదని కాదు కదా. సో ఎక్కువ మంది చూసింది హిట్ సినిమా సార్. హిట్ సినిమా అంటే మంచి సినిమా అంటే లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే అది మంచి సినిమా. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఓ పెద్ద సినిమా ఉందండి,
పెద్ద సినిమా రిలీజ్కి అందరితో పాటు నేను కూడా వెళ్ళా. ఇంటర్వెల్లోనే ఆ సినిమా యూనిట్ వాళ్ళే పెద్ద పిలిచారు. డైరెక్టర్ని చుట్టుకున్నారు, అమ్మ తక్కువ సినిమా తీసి పెట్టాడు, ఇలాంటి సినిమా తీసి పెట్టాడు అని చెప్పి. సినిమా అయిపోయిన తర్వాత మన కర్మ ఆడితే ఆడుతుంది, ఆడకపోతే ఆడదు అనేటట్టాడు. ఇవన్నీ నేను నా చెవులతో విన్నవే. రివ్యూలు కూడా మొన్నడు అన్ని రివ్యూలు చూస్తే అకార్డింగ్ టు ఈ ఒపీనియన్ సరిపడా రివ్యూలు వచ్చాయి. బట్ సినిమా డబ్బులు వచ్చేసాయి, సినిమా ఆడేసింది. ఇప్పుడు అది మంచి సినిమా అనాలా, హిట్ సినిమా అనాలా? ఆడిన సినిమా మంచి సినిమా సార్. ఆడిన సినిమా ఆడియన్ మనకి వాళ్ళ మేకర్స్ క్రాఫ్ట్కి నచ్చి డబ్బులు ఇచ్చారు. సో అది మంచి సినిమా కింద లెక్క. నాకు మంచి సినిమాకి ఎబ్రివేషన్ ఏంటి? మా సినిమా చాలా గొప్ప ఉంది సార్, అసలు ఏమో లేదు, మొత్తం నష్టపోయారు సార్, అసలు ఎవరికి డబ్బులు రాలేదు అంటే అది మంచి సినిమానా? కొన్ని సినిమాలు కంటెంట్ రీచ్ అవ్వకో, ప్రమోషన్ జరగకో, కొన్ని మంచి సినిమాలు ఆడకపోవచ్చు, అప్పుడు అప్లాజ్ వస్తుంది. వాటిని తప్పట్లా. నేను ఆడిన సినిమాని మాత్రం తక్కువ చేయొద్దు. ఆడిన సినిమా మంచి సినిమానే. ఆడిన సినిమా ఎలా ఉన్నా మంచి సినిమా, ఎలా ఉన్నా కదా, ఆడింది అంటే అది మంచి సినిమా, అదే అంతే కదా. సో 2024లో ఇందాక మనం అనుకున్నట్టు మిడ్ రేంజ్ హీరోల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి హిట్లు లేక సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. గోపీచంద్కి చాలా హిట్టుబడి చాలా కాలమైంది. శర్వానంద్ హిట్టుబడి చాలా కాలమైంది. రవితేజ హిట్టుబడి చాలా కాలమైంది. వరుణ్ తేజ్ హిట్టుబడి చాలా కాలమైంది. ఇలాగా ఇంకా మిడ్ రేంజ్ హీరోలు సుధీర్ బాబు హిట్టుబడి చాలా రోజులైంది. ఇలా ఆల్మోస్ట్ చాలామంది మన మిడ్ రేంజ్ హీరోలకి హిట్టుబడి చాలా కాలమైంది. సరే, ఒక హిట్ పెడితే మళ్ళీ 10 సినిమాలు వచ్చేస్తాయి, అది వేరే సంగతి. బట్ ఇదే టైంలో మిడ్ రేంజ్ సినిమాల మీద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెయిబుల్ అయ్యే పరిస్థితి కనిపించట్లా. బికాస్ ఆఫ్ ఓటీటీలు రేట్లు తగ్గించేసాయి. మొదట్లో ఎలా అయితే మనని చాలా అట్రాక్టివ్గా రేట్లు ఇచ్చి చేసాయో, ఇవాళ అవి గీసి బేరమాడుతున్నాయి, సినిమా చూపించమంటున్నాయి, చాలా కండిషన్లు చాలా ఉన్నాయి. స్ట్రీమింగ్ పెట్టుకోమంటున్నాయి, ఇవన్నీ చేయమంటున్నాయి. సో ఇలాంటి బ్యాక్డ్రాప్లో మిడ్ రేంజ్ హీరోల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది సార్? అంతా ఒక సైకిల్ సార్. ఇండస్ట్రీకి ఇప్పుడు కొద్దిగా కష్టకాలం, బట్ కష్టకాలం ఉందంటారా? ఉంది. అంటే ఇంత 1000-1500 కోట్ల సినిమాలు వస్తున్న టాలీవుడ్ నుంచి ఉన్నాయి, కష్టకాలంలోనే ఉంది. ఎందుకంటే ఓటీటీ డిసైడింగ్ చేసే డేట్లు, ఓటీటీ మీద ఆధారపడి మార్కెట్ ఉన్న కాలంలో కష్టకాలం. ఎందుకంటే ఇప్పుడు మన సినిమా కంటెంట్ మనం కాన్ఫిడెంట్గా ఉండి బాంబేలోనో న్యూయార్క్లోనో కూర్చున్న వాళ్ళ ఒపీనియన్ గురించి మనం వెయిట్ చేస్తున్నామంటే అది కష్టకాలమే కదా. మన ఆడియన్స్ చూపించాలంటే వాళ్ళు మన డేట్ డిసైడ్ చేస్తున్నారంటే కష్టకాలమే కదా. సో అలాంటి కష్టకాలంలో ఉంది. బట్ ప్రతిసారి ఇలాంటి ఎప్పుడు ఇన్నాళ్ళు సినిమా బతికిందంటే సుమారు 100 ఏళ్ళ నుంచి ఇలాంటి కష్టాలు ఎన్నో చూసిన ప్రతిసారి ఏదో ఒక ఫామ్లో మళ్ళీ ఒక కష్టం నుంచే ఒక కసి పుట్టుద్ది, ఆ కసి నుంచే ఒక ప్రయత్నం వస్తుంది, ఆ ప్రయత్నం నుంచి ఒక రిజల్ట్, ఇంకొక మంచి డెసిషన్, మంచి అవుట్పుట్ ఏదో వస్తుంది. సో ఈ కష్టాన్ని మనం ఏదో కష్టంలో ఉన్నామని కాదు, అసలు మనం ఎలా ఓవర్కమ్, ఓటీటీ మీద మనం ఎంత తక్కువ డిపెండ్ అవ్వాలి, థియేటర్ మీద ఎంత ఎక్కువ డిపెండ్ అవ్వాలి, థియేటర్కి ఎంత ఎక్కువ మంది రప్పించుకోవాలి, ఈ పరిస్థితి మనం హీరోలకి చెప్పగలిగి, ఈ పరిస్థితిని రిపీట్ చేస్తున్నాం, ఈ పరిస్థితిని నిర్మాతలు దర్శకులు హీరోలకి చెప్పగలిగి, ఎందుకంటే చాలామంది చెప్పలేరు. నిర్మాతలు దర్శకులు ఫైనాన్షియల్ యాక్సిడెంట్, నిర్మాతలు మాత్రం చాలామంది చెప్పలేరు. సినిమాలు తీస్తూ ఉంటారు. అంటే నేనే 100 సినిమాలు తీసిన నిర్మాతను కాదు కాబట్టి 100 సినిమాల పైగా నేను 1000 సినిమాల ద్వారా వచ్చిన జర్నలిస్ట్ నుంచి వచ్చిన కాబట్టి నేను మాట్లాడటం వాయిస్ ఉంది. అంటే నేను ఇప్పుడు ఏంట్రా ఏదో రైతు బిడ్డ నుంచి మన పుష్ప వరకు తీసినట్టు ఏదో సినిమాలో అలా ఉంటుంది అని నేను చెప్పి, అంటే నిర్మాతలు చాలామంది చెప్పలేరు పోతున్నారు. ఇక్కడ 100 సినిమాలు తీసుకొచ్చి నిర్మాతలు కూర్చోబెట్టినా మాట్లాడలేకపోవచ్చు. పెద్ద నిర్మాతలు చాలా మంది అన్నారు, పిలిస్తే రావచ్చు, కూర్చోవచ్చు, కానీ మాట్లాడేవాళ్ళు కావాలి. చాలా మంది నిర్మాతలు మనసులో మాట చెప్పగలిగిన వాళ్ళు కావాలి, చెప్పలేకపోతున్నారు. ఏమండి ఇది ఉంది, ఈ రెమ్యునరేషన్లో మనం సినిమా చేయాలండి, ఈ బడ్జెట్లో మనం సినిమా చేయాలండి, ఇలా చేద్దామండి అని చెప్పడానికి ఇది ఒకటి.
అలా చెప్పగలిగిన రోజున లేదులే పర్వాలేదు పక్క ప్రొడ్యూసర్కి ఆ కష్టం ఉంటుంది కానీ నేను మార్కెట్ చేసుకుంటాను, నేను ఈ రెమ్యునరేషన్ ఈ బడ్జెట్లో తీస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉన్నారు. అలా కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు నా సినిమాకి ఆ రోజు నేను చేసిన బట్టి నా సినిమా బడ్జెట్ ఎక్కువే, బట్ అలా కాన్ఫిడెన్స్తో తీసుకోవాలని కాదు. ఒకసారి మొహాటపడి సినిమాలు తీస్తుంటాం, అరే మనం ఉన్నాం కదా మరి బ్యానర్లో సినిమా రోజు ఆఫీస్ రన్ అవుతుంది, ఏదో ఒక సినిమా తీయాలి కదా, ఒక రొటేషన్లోకి పడతాం. ఏంటంటే ఈ సినిమా నుంచి తీసుకొచ్చి ఫైనాన్స్ ఇందులో పెట్టి ఇది ఇంకో సినిమా కాంబినేషన్, అలాగా ఒక రొటేషన్ చక్రం జరుగుతుంటుంది. ఆ మొహమాటాల్లోకి వెళ్తే దెబ్బతింటాం. మీరు అసలు ఆ మాట అంటే గుర్తు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఒక రేంజ్ సినిమాలు కూడా బడ్జెట్ 70 నుంచి 120 కోట్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు రాబోయే నితిన్ రాబిన్హుడ్ 70 కోట్లు బడ్జెట్ అని వినిపిస్తోంది, తమ్ముడు సినిమా అంతే అని వినిపిస్తోంది. సో అది ఎంత మార్కెట్ ఉందో మనకు తెలియదు. ఒకప్పుడు చాలా రీజనబుల్గా వెళ్ళే బాలకృష్ణ గారి సినిమా ఈ సంవత్సరం హిట్లో అది కూడా ఉంది, భగవంత్ కేసరి. అవును, అది దగ్గర 110 కోట్లు 100 కోట్లు 110 కోట్లు బడ్జెట్ అయింది. నిజండి. నాన్నగారి సినిమాలు కూడా 70 కోట్ల నుంచి సరిపోదా శనివారం 90 దసరా నాటికి 65-70 కోట్లు అనుకుంటే అది ఇప్పుడు 90 కోట్లకి ఎంతకు వెళ్ళింది సరిపోదా శనివారం. ఇప్పుడు దిగిపోయే సినిమా 110 కోట్లు అని వినిపిస్తుంది. సో ఇలా 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 వెళ్ళిపోతున్నాయి బడ్జెట్లు. సార్ వెళ్ళటంలో తప్పులేదు. ఆ సినిమా వీళ్ళెవరు వీళ్ళందరికీ కూడా ఒక సాలిడ్ నాన్ థియేటర్కల్ మార్కెట్ ఉంది, మాస్ అప్పీల్ ఉంది ఈ హీరోలకి. వాళ్ళ సినిమా హిట్ అయితే రికవర్ అవుతుంది. కాకపోతే సబ్జెక్ట్ మీద మనం ఎంచుకున్నప్పుడు ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు మనం ఈ బడ్జెట్ రికవర్ చేసేంత ఇది ఉందా లేదా అని వాళ్ళ గట్ ఫీలింగ్ ఉంటే వెళ్ళిపోవచ్చు, దానికి ఇదేం లేదు. సో ఈ హీరోలకి ఈ బడ్జెట్ పెట్టాలి, ఆ హీరోలకి ఈ బడ్జెట్ పెట్టాలని, ఎందుకంటే హిట్ అయిన సినిమాకి డబ్బులు వస్తున్నాయి కదా. సో ఒక ఈ ప్లేస్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా యావరేజ్ అయితే ఏంటి, ఆ ప్లేస్ మీద బడ్జెట్లు సినిమాలు తీయగలిగారు అనుకోండి, హిట్ అయితే జాక్ పాటు, యావరేజ్ అయితే ఓకే సరిపోని అనుకుంటాం. మీ థింకింగ్ ఇది ఒక రకం ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఈ సబ్జెక్ట్ యావరేజ్ అయితే ఎంత వస్తుంది ఆ మేరకులో సినిమా తీద్దాం. అవును, అప్పుడు సినిమా సరిపోతుంది. నేను అరవింద్ గారిని కొద్దిగా దగ్గర నుంచి చూడటం వల్ల అలాగా ఆయన ఏంటంటే ఆయన ఇది ఒక యావరేజ్ అయితే సినిమా బడ్జెట్ వచ్చేస్తా లేదా దగ్గరగా అలా చేస్తారు. లెక్కలేదు హిట్ అయిన రోజు ఎంజాయ్ చేస్తారు, లేని రోజు అందుకే ఆయన సంస్థ అన్నాళ్ళైనా తీస్తున్నారు. అలాగే ఇంకొందరు నిర్మాతలు దిల్ రాజు గారు కూడా క్యాలిక్యులేటర్గా తీస్తుంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ చాలామంది ఉన్నారు, నేను వీళ్ళ దగ్గర నుంచి ఫాలో అయ్యాను కాబట్టి వాళ్ళ దగ్గర పేర్లు చెప్పగలిగాను కానీ. సో అలా అని చెప్పి నీ గట్ ఫీలింగ్ ఉన్నప్పుడు నేను ఈ హీరో మార్కెట్ ఉంటుంది అలాగని కూడా రిస్ట్రిక్ట్ అట్లా సినిమా మీద గట్ ఫీలింగ్ ఉంటే చేయొచ్చు. నాకు బేబీ సినిమా 10 కోట్ల పైన బడ్జెట్ అయింది. ఆ రోజుగా కొత్త అప్కమింగ్ స్టార్ల మీద ఇది నాకు గట్ ఫీలింగ్ ఉంది, నేను ఖర్చు పెట్టాను, నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలను. అలా సినిమా మీద గట్ ఫీలింగ్ ఉంటే ఖర్చు పెట్టచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ మీకు ఏ గట్ ఫీలింగ్ రాక కదా సినిమా ప్రొడక్షన్ ప్రస్తుతం అలా ఆగారు. ఏది మళ్ళీ అలాంటి గట్ ఫీలింగ్ ఉన్న సబ్జెక్ట్ రాక కదా మీరు అలా ఉన్నాయి. అది హిందీలో చేస్తున్నాను, దాని సంగతి వదిలేండి. ఇంకో 2-3 ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు గ్యాప్ ఇచ్చారంటే కారణం ఏంటి, ఫీలింగ్ కలిగే సబ్జెక్ట్ మీ దగ్గర ఉండాలి. నాన్ థియేటర్లు మొత్తం ఈ నెలంతా సంవత్సరం అంతా కొనుక్కోరు, నాన్ థియేటర్లు లేదు, పూర్తిగా లేదు. సో మనం కొంచెం ఆచి చూసి వ్యవహరించాలి. ఇప్పుడు ఆ శుక్రవారం నేను పాస్ అయిపోయాను కానీ ప్రతి శుక్రవారం నేను పాస్ అయిపోయిన ఇది కాదు, ప్రతి శుక్రవారం కొత్త పరీక్ష. సో నేను ఆచితూచి ఒక 3-4 సినిమాలు వరుసగా ప్లాన్ చేసుకున్నాను. ఈ జనవరి నుంచి స్టార్ట్ అయ్యేలా. అంటే మార్కెట్లో నేనేమి క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్ కాదు, అడ్వాన్స్డ్ ప్రొడ్యూసర్ కాదు. నేనంటే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తే కానీ నా ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకని ఆచితూచి వ్యవహరించాలి కాబట్టి నాలాంటి వాళ్ళు నేను ఆగి స్టెప్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏంటంటే పెద్ద ఫ్యాక్టర్ మనకి నాళ్ళు కౌన్సిల్, గిల్డ్ ఇవన్నీ వచ్చాయి కదా. ఈ గిల్డ్లో కాస్త మాట్లాడుకుని డేట్లు డిసైడ్ చేసుకుందాము, నువ్వు జనవరి రాని ఫిబ్రవరి వస్తాను కాస్త ఇది అనుకున్నాను. ఇప్పుడు అది పోయి వాడు ఎప్పుడు ఏమంటున్నాడు, ఓటీటీ వాడు ఏ నెల ఏమంటున్నాడు, నువ్వు ఫిబ్రవరి చేసుకుంటే నేను కొంటా, నువ్వు మార్చి చేసుకుంటే నేను కొంటా, నువ్వు ఏప్రిల్ వేసుకుంటే కొంటా. అలా కాదు నేను దసరాకి వేసుకుంటే కొనక్కర్లేదు, నాకు డేట్ లేదు, నాకు సంక్రాంతి డేట్ ఉంది, అయితే సంక్రాంతి డేట్ అయిపోయింది ఇంక నేను కొన్నాను అంటే ఇంకా సంక్రాంతి కాడ సినిమా వేయలేడు. సో ఇప్పుడు ఇంకా గిల్డ్ కౌన్సిల్ కాదు డేట్లు డిసైడ్ చేసేది కానీ ఇది చేసేది కాదు ఓటీటీలు.
ఒకవేళ అందరూ గోల పెట్టి అరే బాబు ఇప్పుడు వద్దురా నువ్వు రాకుండా నేను ఏం చేయమంటావు వాడు ఏసీకోమన్నాడు. అవును ఇప్పుడు బచ్చలమల్లి అనే సినిమా 20 రిలీజ్ అవుతాం. అవును నేను ప్రొడ్యూసర్ని అడిగా ఎందుకు పుష్ప వచ్చింది కదా మళ్ళీ జనాలు ఇందాక మీరు అన్నారు అవును డబ్బులు ఖర్చు పెట్టేసేసారు మళ్ళీ డబ్బులు తీయాలి కదా అంటే అవును వాళ్ళకి ఉన్న డేట్ అది వాళ్ళకున్న నెల డిసెంబర్లో వేయాలి. అవును డిసెంబర్లో ఇంకొన్న డేట్ అది ఒకటే అవును ఆప్షన్. అవును ఈ పరిస్థితి మరి దీని నుంచి టాలీవుడ్ ఎలాగ ఏం చేస్తుంది మరి? ఇప్పుడు మీ లెక్కలో మహా అయితే మనకు 4-5 ఓటీటీ సంవత్సరాలు ఉన్నాయి. అవును 12 అవును 45 సినిమాలు అవును మహా అయితే ఒక 40 సినిమాలు మనం అవును ఓటీటీతో టైప్ చేసుకోగలం. అవును మనం తీసే 250 సినిమాలు. అవును మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ 250లో కూడా నామమాత్రాన్ని తీసేయి కొత్త వాళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు డేట్లు పట్టుకుని ఏదో ఒకటి సినిమా తీసేద్దాం. 50 సినిమాలు ఉంటాయి, 100 సినిమాలు ఉంటాయి సార్. అవి 100 సినిమాలు ఉంటాయి, 150 సినిమాలు ఉంటాయి. అవును ఈ 150 ఇంకా 100 సినిమాలు సరైన సాలిడ్ సినిమాలు ఉంటాయి. అవును మరి ఇప్పుడు వాటి పరిస్థితి వీటిలో హిట్ అయిన సినిమాలకి ఆ బ్రీత్ ఉంటుంది. ఈ 100 సినిమాల్లో హిట్ అయినాయి అనుకోండి, ఇప్పుడు చూడండి చాలా సినిమాల్లో హిట్ తర్వాత కొంటున్నారు. అవును ఎందుకంటే హిట్ సినిమా ఎప్పుడు హిట్ సినిమాయే, హిట్ సినిమా అందరికీ కావాలి. సో అలాగా హిట్ అయ్యే వాటికి ఇది ఉంటుంది, మిగతా గడ్డు కాలం. ఎందుకంటే మిగతా సినిమాలకి ఇప్పుడు నాంది హిట్ అయిన తర్వాత కొన్నారు. అవును అంటే రిలీజ్కి ముందు దానికి ఆఫర్లు ఉన్నాయి, వాళ్ళు వెయిట్ చేశారు, ఇంకా మనం పెట్టిన దానికి వాళ్ళ గట్ ఫీలింగ్ నిజమైంది. రిలీజ్ తర్వాత మంచి రేట్ వచ్చింది. ఈ సంవత్సరం జరిగిన ఇంకొక పరిణామం నాకు కనిపించింది ఏంటంటే టాలీవుడ్ అలా 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 కన్సాలిడేటెడ్ అయిపోతుంది. ప్రొడ్యూసర్లు ఎంతోమంది ఉండొచ్చు, బట్ సాలిడ్గా ఉన్నవి 4-5 ఆర్గనైజేషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మైత్రి మూవీస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, సితారా హరికాసన్ నెంబర్ 2 పొజిషన్లో, వాటితో ఈక్వల్గా దాంతో నెంబర్లు తెలియదు కానీ నాకు తెలుసు. సినిమాలు అంత ఎక్కువగా చేస్తున్నవి మైత్రి మన ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఈవెంట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సితార దగ్గర మిడ్ రేంజ్ అబోవ్ మిడ్ రేంజ్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవి 2 ఈక్వల్గా. నెక్స్ట్ దిల్ రాజు గారు, వైజయంతి, సాహు, సుధాకరు, మన బాపి గారు, చిట్టూరు సీన్, ఇలాగా మహా అయితే తిప్పి కొడితే 10 బ్యానర్లు అంత కన్సల్ట్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద హీరోలు డేట్లు ఇవ్వాలన్నా పెద్ద కాంబినేషన్ సెట్ చేయాలన్నా గట్టిగా 3-4 బ్యానర్లు మీదే పెద్ద హీరోలు. ఎందుకంటే వాళ్ళు ఆ క్యాపబిలిటీ ఉంటుంది, రెవెన్యూ పెట్టే క్యాపబిలిటీ, రెవెన్యూ తెచ్చే క్యాపబిలిటీ, రిలీజ్ చేసే క్యాపబిలిటీ, ఇవన్నీ చూసి అలా ఒకప్పుడు చాలా సంస్థలు ఉండేవి, ఇప్పుడు సంస్థలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా చూడాలి? ఏం లేదు సార్, ఇప్పుడు ఇలా కొత్త ప్లేయర్లు అలా వచ్చారు, మళ్ళీ వస్తుంటారు. ఎవరు వచ్చారు ఈ సంవత్సరం కొత్త ప్లేయర్ ఎవరు వచ్చారు? అని వస్తుంటారు సార్. ఒక్క కొత్త ప్లేయర్ చూపిస్తాను. చాలా మంది వచ్చారు, వాళ్ళ సక్సెస్ అవ్వాలా, సక్సెస్ అయితే వాళ్ళు అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. అవ్వడం ఒకటి, వాళ్ళకి ఛాన్స్ కూడా రావాలి కదా. అవును, ఇప్పుడు నానిగారి డేట్ కావాలి, లేదా ఎన్టీఆర్ డేట్ కావాలి, లేదా బన్నీ డేట్ కావాలి, చరణ్ డేట్ కావాలంటే అవి అందరూ రావట్లేదు కదా. ఓన్లీ ఈ కొద్ది బ్యానర్ కన్సల్ట్ అయిపోయిన బ్యానర్ దగ్గర ఉంటున్నాయి. అవును, ఈవెన్ దిల్ రాజు గారి దగ్గర కూడా డేట్లు ఆయనకి వెళ్ళట్లేదు ఎక్కువ. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేస్తారు సార్, చేయాలనుకుంటే, కానీ ఎక్కువ వీళ్ళ దగ్గర ఉండిపోయి కదా. అవును, పీపుల్స్ మీడియా ఒకటి, ఇందాక మనం బ్యానర్లో పీపుల్స్ మీడియా ఒకటి మనం మిస్ అయ్యాం, అదొక బ్యానర్. అవును, సో ఇలాగా లిమిటెడ్ అయిపోతుంది కదా. అవును, లేదు సార్ ఎప్పుడు కూడా అంటే గిల్డ్లో ఫస్ట్ కౌన్సిల్ తర్వాత గిల్డ్ పెట్టారు, గిల్డ్ తర్వాత యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ అని కూడా పెట్టారు. ఇప్పుడు ఇది ఇంకా చెప్పాలంటే ఈవెంట్ ఫిల్మ్ గిల్డ్ అనేది పెట్టుకోలేము ఈ 5-6 కలిపి. సార్ ఎప్పుడు కూడా ఎంతమంది ఉన్నా పైకి కనిపించే ప్లేయర్లు 10 మందే ఉంటారు. అది కూడా కనిపిస్తారు కింద వాళ్ళు ఎప్పుడు ఆ సర్కిల్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది, కొత్త వాళ్ళు వచ్చి ఎగ్జిట్ అవుతుంటారు, పాత వాళ్ళు, అది ఎప్పుడు జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా అప్పుడు ఉన్నవాళ్ళు ఆ పైన కొంతమందే ఉంటారు. కానీ ఏమైనా కూడా ఎంత 10,100 సంఖ్యలో కౌన్సిల్ ఉన్నా, 10 సంఖ్యలో గిల్డ్ ఉన్నా, ఏమైనా సరే ఇవాళ ఇండస్ట్రీ అంటే గట్టిగా టప్మన్ 4 బ్యానర్లు మ్యాక్సిమం 4-5 బ్యానర్లే కనిపిస్తున్నాయి. అవును, అంటే ఇప్పుడు ఎందుకంటే ఇంతవరకు సినిమా అంటే థియేటర్లో ఒక యావరేజ్ ఉండేది, ఇప్పుడు యావరేజ్ లేదు. సినిమా హిట్ ఫ్లాపు ఇంతవరకు యావరేజ్ ఉండేది, మినిమం డబ్బులు వచ్చాయి, కొన్ని రోజులు ఆడిచ్చి ఆ సినిమా బాగానే ఉంది పర్వాలేదన్నా లాటరీ అయిపోయింది. లాటరీ అయిపోయింది, అయితే హిట్ లేకపోతే ఫట్టు. సో హిట్ అయిన వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, ఫట్ అయిపోయిన వాళ్ళు లాస్ అయిపోతున్నారు. మధ్యలో ఒక మీటర్ లేకపోవడం వల్ల చాలామంది నిర్మాణం తగ్గించారు సినిమా ప్రొడక్షన్.
ఎవరైనా నాన్ థియేటర్లో అవుతారో లేదో తెలియదు. సంస్థ కూడా చక్కచక్క చిన్న సినిమాలు తీసి ఆపేసింది. అవును, ఆపేసి ఓన్లీ ఒక పెద్ద సినిమా తండేలు అని చెప్పి అది ఒక్కటే పట్టు కూర్చున్నారు. ఉన్నాయి. ఇంకా శ్రీ విష్ణు సినిమా జరుగుతుంది, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి. అంటే నాన్ థియేటర్లో తగ్గింది, హిందీ డబ్బింగ్ అవి తగ్గినాయి, థియేటర్కి ఆడియన్స్ ఎప్పుడు వస్తారా రారా అని భయం ఒకటి వచ్చింది. సో వీటి మధ్యలో మనం వెళ్ళి ఏం తీయాలి, రెమ్యునరేషన్ ఏమన్నా కరెక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. అందరూ కూడా పార్ట్ ఆఫ్ ది, అంటే ఇప్పుడు హిందీలో కల్చర్ ఉంది, హీరో అంటే ఇక్కడ కూడా కొన్ని హీరో, డైరెక్టర్, ప్రొడక్షన్ కంపెనీ ముగ్గురు పార్ట్నర్లుగా ఉంటారు. సో ఉండి హిట్ వస్తే అందరూ ముగ్గురు డబ్బులు బయటకు వెళ్తారు. మన దగ్గర ఉంది కానీ హిట్ రాకుండా ముందే డిసైడ్ చేసుకుని మార్కెట్ టర్న్ ఓవర్ మీదే డబ్బులు తీసుకుంటున్నారు కదా. హిట్ వచ్చినప్పుడు అందరూ బాగుంటారు సార్. సో నేను చెప్పేది ఏంటంటే అలాగా వచ్చే వరకు అందరికీ సినిమాలు తీయాలా వద్దా, తీస్తే ఏ బడ్జెట్లో తీయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఈ మార్కెట్ కరెక్షన్ తీసుకునే టైంలో అందరూ వేచి చూసే దూరంలో ఉన్నారు. దీనికి ఒక అందరూ కూర్చుని పెద్దలందరిలో పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కదా, అందరూ కూర్చున్నప్పుడు వస్తే ఓ డిస్కషన్లోంచి లేదు సినిమాలు ఎలా చేస్తే వైబ్లో అవుతాయి, ఇలా చేద్దాం అని ఒక దీని నుంచి వచ్చినప్పుడు ఒక ఫామ్. ఇది జస్ట్ ఇదేమేమి ప్యానిక్ అయిపోక్కర్లేదు, ఒక కరెక్షన్ తీసుకున్న టైంలో ఎప్పుడైనా ఇది ప్యానిక్ అయినా అవ్వకపోయినా ఒక జంక్షన్లో అయితే ఉంది జంక్షన్లో ఉంది, ఒక జంక్షన్లో నిల్చుంది. అవును, ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలన్నది డిసైడ్ కావాలి. మీరు అంటే పెద్దవాళ్ళందరూ కలిసి ఈ రూట్లో వెళ్తే బెటర్, ఈ రూట్లో వెళ్తే బెటర్ అని డిసైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది ప్రస్తుతం. ఉంది. సో ఇదంతా కూడా 2025లో డిసైడ్ అవ్వని ఛాన్స్ ఉంది. 25లో 24లో స్లమ్ చూసాం మనం, 25లో ప్రోగ్రెస్ దీని నుంచి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా కరెక్షన్ చూస్తాం, ప్రోగ్రెస్ చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఓటీటీలో కొన్నారు కదా సినిమాలన్నీ, బంచ్ అయిపోద్ది. మళ్ళీ ఓటీటీ కూడా రన్ అవ్వాలంటే సినిమాలే కావాలి. వాళ్ళు ఎంత ఒరిజినల్స్ తీసినా సినిమా ఇచ్చే కిక్ వేరే. సో పైగా ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని ఓటీటీలు మర్జర్ అవ్వటం వల్ల సేల్స్ ఆపేసి అవి కూడా జరిగినాయి. వాళ్ళ బడ్జెట్లో ఇది వేసి, అంటే వాళ్ళు కూడా చూసి లేదు మనం కొంటున్నాం అని సినిమాలు తీస్తా మన మీద వేస్తున్నారు, మనం కూడా చూజ్ అవుదాం అని చెప్పి అది తీసుకున్నారు. అది ఈ సంవత్సరం జరిగింది. మన దగ్గర కూడా ఇంకొకటి కూడా ఉంది కదా, ఎవడు వస్తే వాడిని మనం ఏదో విధంగా మేనేజ్ చేసి పంపించేస్తాం. అవును, ఇప్పుడు విపరీతంగా సినిమాలు కొనడానికి వస్తాడు. అవును, మనం టక కొనిపించేసి వాడు కళ్ళు తెచ్చుకునేసరికి వాడు కొంత లాస్ అయ్యి, అవును, అప్పుడు వాడు జాగ్రత్తపడి. అది ఏ బిజినెస్ లో అయినా ఉంటుంది. సో ఆ సినిమా మొదట తెగ కొన్నారు. అవును, తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది, అవును, ఆగారు. అవును. ఇప్పుడు ఒకప్పుడు చూడండి రిలయన్స్ వాడు ఫైనాన్స్ చేశాడు, మనకు మొత్తం రిలయన్స్ ఫైనాన్స్ అవును అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రెస్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సినిమాలన్నీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ కొత్త సినిమాలు, మళ్ళీ ఏ కంటెంట్ బాగున్నాయి. ఇప్పుడు కూడా కొద్ది ప్రొడక్షన్ తగ్గినాయి కాబట్టి వాళ్ళు కూడా కొంట మొదలు పెడతారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బ్యానర్లతో టైప్ అయి ఉండిపోతున్నారు. అవును, అవును. ఇప్పుడు సితార సంస్థ సినిమా స్టార్ట్ చేసింది అనుకోండి, వాళ్ళకి అసలు నాన్ థియేటర్ గురించి టెన్షన్ లేదు. అవును, వాళ్ళకి ఆల్రెడీ ఓటీటీతో టైప్స్ ఉంటున్నాయి. వాళ్ళ సినిమా అనేసరికి, వాళ్ళ కాంబినేషన్ సినిమా అనేసరికి ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళు తీసేసుకుంటున్నారు. మైత్రి సినిమా తీసేసుకుంటున్నారు. అంటే తీసేసుకోవడం అంటే వాళ్ళ బ్యానర్లో చిన్న సినిమాలు అన్ని పెద్ద సినిమాలు అండి. అలా వికటపురం ఉంది, మ్యాడ్ ఉంది, డిజిటల్ ఉంది. ఏ సినిమా తీసినా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి కాంబినేషన్ ఉంది. చార్ట్లో లక్కీ భాస్కర్ మంచి పొజిషన్లో. అవును, అందుకనే వాళ్ళు ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తే ఒక కంటెంట్ వస్తుంది. కొన్ని ప్రొడక్షన్ హౌస్ ఓటీటీ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. ఈవెన్ పీపుల్స్ మీడియా లాంటి పెద్ద బ్యానర్ కూడా ఓటీటీ చేసుకోలేకపోతాం. అంటే తీసుకోవడం ఆయన మేకింగ్ ఆఫ్ ఇది వేరు. నాకు ఓటీటీ వచ్చినా రాకపోయినా నేను ఇలా చేస్తాననేది ఆయన ఇది వేరు. ఆయన ఓటీటీ మీద అంటే ఆయనది ఒక స్టైల్. ఇలాంటి సినిమాకి రిలీజ్ తర్వాత కూడా శాటిలైట్ అవ్వలేదు. కల్కి లాంటి ఈవెంట్ ఫిల్మ్ కూడా శాటిలైట్ అవ్వడం చాలా కష్టమైంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రేట్లు అవి ఉంటాయి కదా సార్, దానివల్ల అవ్వకపోవచ్చు. కానీ దానికే క్రేజ్ లేదని కాదు, రేట్స్ మ్యాచ్ అవ్వాలి. శాటిలైట్లు అవును, అంటే శాటిలైట్ అంటే ఇప్పుడు ఒక మీడియం రైజ్ అవుతున్నప్పుడు ఒక మీడియం స్లో అవుతుంది సార్. మన ఓటీటీ రైజ్లో ఉంది, సో శాటిలైట్ డౌన్లో ఉంది. సో ఎందుకంటే ప్లస్ ఓటీటీలో వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ వచ్చేస్తున్నాయి కదా, అందరికీ మొబైల్, స్మార్ట్ ఫోన్లు. మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రతి 3 నెలలకి ఒక ఆఫర్ పెట్టించి మన చేత 75 ఇంచెస్ టీవీ, అంటే ప్రతి మిడిల్ క్లాస్ కూడా ఒక పెద్ద టీవీ, ఒక మంచి సౌండ్ బార్ ఎఫర్ట్ చేస్తున్నాయి. ఈ మధ్య ఇంకో కొత్త ట్రెండ్ కూడా చూశాను నేను. ఇన్స్టాలో, అవును, ఫేస్బుక్ రీల్స్లో, అవును, సినిమా
మొత్తాన్ని నిమిషం మొక్కలు చేసి 240 మొక్కలు లోడ్ చేసేస్తున్నాం. అవును అవును అసలు దానికి మరి ఇండస్ట్రీ ఎందుకు అబ్జెక్షన్ పెట్టట్లేదో నాకు తెలియదు. అవును అవును ఫుల్ క్వాలిటీ తోటి అవును వన్ మినిట్ మనం అనుకోకూడదని ఒక్కటి ఎవడైతే లోడ్ చేస్తాడో వాడి అకౌంట్లోకి వెళ్తే అక్కడ మొత్తం అన్ని ముక్కలు ఉంటాయి, ఒక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన సరదా పడితే. అవును సో దీనివల్ల రిపీట్ ఆడియన్స్ కానీ అవును సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్. సార్ మీరు థియేటర్ రేట్లు పెంచారు అది అంటున్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నప్పుడే 4 రోజుల్లో డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలా, 5 రోజుల్లో డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలని పెద్ద సినిమాలు కూడా రేట్లు, ఇన్స్టా ఇవన్నీ కూడా ముక్కలు ట్విట్టర్ అంటే డౌన్ చేస్తుంటారు యాంటీ పైరసీ. బట్ టూ మచ్ ఆఫ్ వర్క్ అంటే లక్షల అకౌంట్లో అయిపోతున్నాయి, అకౌంట్లు అయిపోతున్నాయి, అందరూ అప్లోడ్ చేస్తుంటే సినిమా ఎక్స్పీరియన్స్ పోతుంది. సో అందుకే మన ఆ సీన్ చూడటానికి మళ్ళీ వెళ్దాం రా, అల్లు అర్జున్ జాతర ఎపిసోడ్ మళ్ళీ అసలు పుష్పాలు షేక్ ఆడేసి మళ్ళీ ఇలా ముక్కలు పెడుతుంటే ఆ రిపీట్ తగ్గిపోతుంది. అందుకే వాళ్ళు ఆడియన్స్ కూడా ఇప్పుడు మేకర్స్ కూడా ఎంత తొందరగా మనం బ్రేక్ ఈవెన్ అవుతాం, ఎంత తొందరగా ఇది అవుతాం అనే దీనికి వెళ్తున్నారు. కానీ దాంట్లో ఒక నెగిటివ్ పాయింట్ అంటే అది కూడా థియేటర్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్ దూరం చేస్తుంది కదా. అవును అవును ఇప్పుడు మీరు నిన్న మిడిల్ క్లాస్ వాళ్ళని థియేటర్ దూరం చేసేస్తుంది కదా. అవును ఇప్పుడు పుష్పకి చూసుకుంటే అలాంటి ప్రచారం వచ్చింది, వాళ్ళు ఏమో ఇక్కడ 1200 ఓన్లీ ప్రీమియర్స్ తీసుకున్నారు, అక్కడ 800. బట్ ఓన్లీ ప్రీమియర్స్ అని తీసుకుంటే అది ఎలా వెళ్ళింది జనాల్లోకి. అవును అసలు పుష్ప టికెట్ రేట్ 1200, అవును ఆంధ్రలో 800 అన్నది వెళ్ళిపోయింది. కలర్ అవును కలర్ వెళ్ళిపోయి మొదటి వీక్ అది బాగా సెట్ బ్యాక్ అయింది. అవును వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది ఇది కేవలం ఓన్లీ ప్రీమియర్లకే. అవును ఆ తర్వాత అది సెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ సెట్ అయింది కొంచెం. అదే చెప్పాను కదా, సోషల్ మీడియాలో కల్చర్ ఏదన్నా ఒక నెగిటివ్ వస్తే దాన్ని వైరల్ చేసేది. అబ్బా పుష్ప 1200 అరే అది పెట్టింది ఒక షోకి పెట్టిన రేట్ అది అనేది చెప్పేలోపు అంటే ఒక నెగిటివ్ని దీన్ని వైరల్ స్ప్రెడ్ చేసేంత ఆనందం ఒక మంచి విషయాన్ని కాదు అది దీనికే అనేది లేదు. అంటే మెంటాలిటీయే ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా పీపుల్ మెంటాలిటీ, ఈ సినిమా తీస్తే ఈ సినిమాలో ఏం బొక్కందో దిగుదాం, ఈ దీంట్లో ఎదుగుదాం, దిగారా మన ఇది అసలు మలయాళం సినిమాలు చూడరా, తమిళ సినిమాలు చూడరా అంటే ఒక సెక్టర్. మళ్ళీ అందరు లేరు, ఎందుకంటే మళ్ళీ తెలుగు సినిమాలు వేసినప్పుడు చాలామంది కూడా పుష్ప వచ్చినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు, ఎందుకంటే మన తెలుగు సినిమా ప్రైడ్ అని. ఒక సెక్టార్ ఆఫ్ మాత్రం ఆ ట్రోల్స్కి, ఆ మీమ్స్కి, ఆ నెగిటివ్ దీనికి దానికి అలవాటు పడుతున్నాయి. కొన్ని థియేటర్లో ఆడతాయి సినిమాలు, అవి సోషల్ మీడియా ఆడియన్స్ కొంచెం ఇంటలెక్చువల్స్ ఉంటారు, వాళ్ళకి అప్పీలు ఉండవు, వాళ్ళకి ఆ సినిమాలో అది తీసారు, అది థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, దానికి ఆడియన్స్ ఉన్నారు, దాన్ని ఎంజాయ్ చేయమనండి. అంతేగాని ఇదేదో అయిపోతుంది అని చెప్పేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది వచ్చిన కొత్త కల్చర్ ఏంటంటే పుష్ప 2 తోటి ప్రొడ్యూసర్లే బెనిఫిట్ షోలు రన్ చేయడం. ఒకప్పుడు మన బెనిఫిట్ షో అంటే ఏంటి, ఏదో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్కి ఒక 10 రూపాయలు ఇస్తామని చెప్పి లెటర్ పెట్టి పోలీస్ పర్మిషన్ తీసుకుని డిస్ట్రిబ్యూటర్ దగ్గర షో కొనుక్కుని 1000 రూపాయలు 1500 రేట్ పెట్టుకుని ఫ్యాన్స్ అందరూ కొనుక్కుని ఎవడో ఒకటి చేసినాడు. ఇప్పుడు బట్ ఈ ఫ్యాన్స్ కొన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని 1200 800 యూనిఫారం టికెట్ పెట్టేసేసి మొదటి రోజే మొత్తం కొన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఆ రేట్లు అమ్మేయడం అన్నది ఎంతవరకు అంటే ఫ్యాన్స్ని ఎక్స్ప్లైట్ చేయడం కాదా అది. సార్ ప్రతి సినిమా పుష్ప అవుతుంది సార్, ప్రతి సినిమాకి రేట్లు నేను చెప్తున్నా కదా, ప్రతి సినిమాకి అలా పెట్టేస్తే కొనేరు. 3 సంవత్సరాలకి ఆయన వచ్చాడు, 5 సంవత్సరాలుగా ఆ ఫ్రాంచైజ్ బిల్డ్ చేశారు. కాదండి, రేపు పొద్దున్న చరణ్ సినిమా రావచ్చు, లేకపోతే ప్రభాస్ సినిమా రావచ్చు, లేకపోతే మళ్ళీ ఎన్టీఆర్ సినిమా రావచ్చు, రేపు మహేష్ బాబు సినిమా రావచ్చు, ఇంక ఇదే ప్యాటర్న్ జరుగుతుంది. ఎందుకంటే దాంతో విపరీతంగా డే1 తాలూకా ఫిగర్ చాలా పెద్ద ఫిగర్ కనపడడానికి ఛాన్స్ ఉంది. ఒక షో సార్ అది, ఆ ఒక షో ఫ్యాన్స్ అభిమానంతో చూసే ఒక షో, దానికి ఫ్యాన్స్ ఎక్స్ప్లెయిట్ చేయడమే కదా. ఫ్యాన్స్ ఎవరన్నా నన్ను ఎక్స్ప్లైట్ చేశారని ఎవరన్నా చెప్పారా సార్ అభిమానులు? వాళ్ళ ఆనందం కొనుక్కుని చూశారు, మా హీరో 3 ఏళ్ళు కష్టపడ్డాడు, మా హీరో 2 ఏళ్ళు కష్టపడ్డాడు. అది ఫ్యాన్స్ చెప్పకపోవచ్చు సార్, ఫ్యాన్స్ 3 ఏళ్ళ తర్వాత బన్నీని చూద్దామని చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు సార్. ఈగర్గా వెయిట్ చేసిన వాడు పోనీ 300-400 పెట్టి చూసుకుందాం అని అనుకుంటున్న వాడిని 1200 ఇస్తేనే నీకు 3 ఏళ్ళ తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ ముందు బన్నీని చూపిస్తా సార్ అని అన్నది. మరి వాడిని ఎక్స్పెక్ట్ చేయడం కదా సార్. 3 ఏళ్ళ నుంచి దాచుకుంటాడు సార్ డబ్బులు. 3 ఏళ్ళ నుంచి బన్నీ చూడడం కోసం డబ్బులు దాచుకుంటాడా? ఆ 3 ఏళ్ళు దాచుకోడా సార్? సార్ ఫ్యాన్స్, నేను అభిమాని సార్,
నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ అన్నీ కాకుండా అభిమాని, నేను అన్ని బెనిఫిషియల్ కొనుక్కొని చూసేవాడిని. ఫ్యాన్స్ మా అభిమానం ఎలా చూపించుకుంటాం, హీరోకి ఓ బ్యానర్ కట్టి చూపించుకుంటాం, ఓ టికెట్ కూడా చూపించుకుంటాం. సరే ఆ రోజు ఆ ఒక్క షో, మరుసటి షో నుంచి మామూలు రేటే ఉంది కదా. కదా ఫ్యాన్స్ మొట్టమొదటి ఆట ఏది పడితే అది దాన్ని. అదే సార్, ప్రతి సినిమాకి ఈ రేట్ ఉండదు, ప్రతి సినిమాకి ఈ రేట్ ఉండదు. ఒక సినిమాకి ఒకటి ఇదో అవుద్ది, ఆ తర్వాత ఓహో ఇక రేట్ ఎక్కువైందా, మరుసటి సినిమా పెట్టకపోవచ్చు. నిజంగా ఫ్యాన్స్ అలా ఫీల్ అయ్యారు అనుకోండి, అన్న మనం ఇలా ఫీల్ అయ్యాం, ఓకే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, సరే అంత వద్దు ఇలా చేసుకుందాం ఉంటాయే తప్ప ఫ్యాన్స్ని ఏదో ఎక్స్ప్లాయిట్ చేద్దాం, ఫ్యాన్స్ ఇది చేసుకుంటాం. సినిమాకున్న క్రేజ్ని బట్టి ఒక పారామీటర్ పెడతానికి అది పెట్టే ఇదే తప్ప ఫ్యాన్స్ సినిమా తీసేది ఎవరికి సార్, ఫ్యాన్స్కే ఆడియన్స్కే. సో అదేదో ఎక్స్ప్లెయిన్ సినిమాకి ఒక పారామీటర్ ఇది క్రేజ్ ఉంది దీన్ని ఇలాగా అనేది ఒక ఇదే తప్ప అదేదో ఒకరిని దోచేసుకుందామనో అది లేదు. అది ఆ రోజు ఎక్కువ అనిపించింది అనుకోండి, నిజంగా మరుసటి సారి నుంచి కరెక్షన్ తీసుకుంటుంది, ఓకే లాస్ట్ టైం ఎలా అంతే తప్ప ప్రతి సినిమా ఎలాగే పెడతాం, ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఇలాగే చూడండి అనే ఇది కల్చరే ఉండదు సార్. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ సంవత్సరం 250 సినిమాలు వచ్చాయి అనుకుంటే, అందులో 100 ఏదో వాళ్ళ సరదా కొద్ది తీయడము, తీసి రిలీజ్ చేస్తే చేయడము, లేకపోతే ఇలాంటి సినిమాలు ఒక 150 పక్కగా సినిమా మీద ప్రేమతో సినిమా తీసింది. ఈ 150 సినిమాలు వచ్చే సంవత్సరం కూడా అలా 150 సినిమాలు వస్తాయని ఆశ నమ్మకం పెట్టుకోవచ్చా? కొంత తగ్గుతాయి సార్, కొన్ని సినిమాలు తగ్గుతాయి అనుకుంటున్నాను నెంబర్ వైజ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మధ్యలో ఆపకుండా అవి లేదు కాబట్టి వచ్చినాయి, కానీ ఈసారి కొన్ని నెంబర్ తగ్గుద్ది అనుకుంటున్నాను. నెంబర్ తగ్గుద్ది, కొంచెం క్వాలిటీ అంటే ఇప్పుడు పెరుగుతున్న అభిరుచులు, మారుతున్న అభిరుచులు, మారిన మార్కెట్ సైజెస్, డైమెన్షన్స్కి అపీలింగ్ ఉండే సినిమాలు అండ్ కంటెంట్ సార్. కంటెంట్ ఎవ్రీ కంటెంట్ విల్ వర్క్ సార్. ఆ కంటెంట్ ప్రజెంట్ నా కంటెంట్ ఇదని చెప్పాలి. ప్రతి కంటెంట్కి ఒక ఆడియన్స్ ఉంటారు. మనం అనుకున్న ఈ కంటెంట్ ఓల్డ్ అయిపోయింది, ఈ కంటెంట్ ఇదైపోయింది అని అనుకుంటాం. ప్రతి కంటెంట్కి ఒక ఆడియన్స్ ఉంటారు. బట్ ఆ ఆడియన్స్ సైజ్ ఏంటి, మా సినిమా సైజ్ ఏంటి, వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అవుతున్నావా అనేది చెప్పాలి. మన కంటెంట్ చెప్పాలి. నేను ఏదో భగవద్గీత తీస్తుంటే భగవద్గీత తీస్తున్నామని చెప్పాలి, మా సినిమా తీస్తామని చెప్పాలి. ఆడియన్స్ ప్రిపేర్ అవుతారు ఒక సెక్షన్ ఆఫ్ నేను ఈ సినిమా చూడాలనుకుంటున్నాను. సో ఆ ప్రజెంటేషన్ ఉంటే ఎవ్రీ ఫిల్మ్ విల్ వర్క్. We hope 2025 will be good. బాగుంటుంది, గుడ్ అంతే కదా. మార్పు బాగుండాలనే కదా ఎప్పుడు ఎవరం కూడా. అంతే, ఈ సంవత్సరం నేర్చుకున్నాం, లెర్నింగ్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఎర్నింగ్ ఉంటుంది అనుకుంటున్నాం. అదే లెర్నింగ్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెరిమెంట్స్ లేకుండా జాగ్రత్తగా చేసుకుని వెళ్ళా ఉంటుంది. అవును, ఆ నెక్స్ట్ ఇయర్ మీరు అన్న ఎర్నింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఎర్నింగ్ ఉంటుందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే సార్ ఇంకొకటి ఆ 5-6 హీరోలు వీళ్ళలో కాదు, ఇండస్ట్రీ మీద కొన్ని లక్షల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇదవుతుంటారు. ఎందుకంటే ఒక సినిమా మీద ఎవరైనా నెగిటివ్ ప్రచారం చేస్తుంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు ఆ పర్టికులర్ హీరోకో, ఆ డైరెక్టర్కో, ఆ యూనిట్కో చేయట్లా. ఆ సినిమా మీద డైరెక్ట్గా కొన్ని 100 మంది, ఇండైరెక్ట్గా కొన్ని 1000 మంది డిపెండ్ అయి ఉంటారు. దాని నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. సో అన్నీ బాగుంటాయి, ఎకానమీ బాగుంటుంది. అంతేగాని నేను అదే చెప్తున్నా, సోషల్ మీడియాలో ఈ సినిమాలు, ఆ సినిమాలు అలా ఈ కల్చర్. సినిమా ఎంత గవర్నమెంట్ అయితే బాగుంది, ఎందుకంటే ప్రతి టికెట్ మీద 18% గవర్నమెంట్కి వెళ్తుంది. అవును ఎన్నింటి ఆ సినిమాకి 10 టికెట్లు దిగినా, 100 టికెట్లు దిగినా, 1,00,000 టికెట్లు దిగినా గవర్నమెంట్ జిఎస్టీ బాగుంటుంది, కమిషన్ బాగుంటుంది. బాగుండాలి, అందరూ బాగుండాలి, అది వాళ్ళంతే బాగుంటుంది. మీడియా బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. చూద్దాం అంతా బాగుంటుందని కోరుకున్నాం. నమస్కారం సార్.